హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు గుణ రివ్యూస్. ఈరోజు టాపిక్ వచ్చి సాంగ్స్ ఉంటాయి. దాంతో పాటు యాక్చువల్‌గా నిన్న కొద్దిగా లైట్‌గా మాట్లాడాను. బట్ అది పూర్తిగా క్లారిటీ రావాలని చెప్పి కళ్యాణ పడాలకి అఫీషియల్ ఓటింగ్ 65% వచ్చిందనేసి అందరూ చెప్తున్నారు. సో, దాని గురించి కూడా మాట్లాడదాం. ఎవరైనా మాట్లాడాలనుకున్నోళ్ళు జాయిన్ అవ్వండి. అలాగే సాంగ్స్ కూడా ఉంటాయి. మన ఎవరైతే సింగర్స్ ఉన్నారో వాళ్ళందరూ జాయిన్ అవ్వచ్చు. రమ గారు, దీనా గారు, శేషు గారు, సాయిభవాని గారు, శ్రీదేవి గారు. సో, అందరూ విశ్వ, శ్రీనివాస్ రెడ్డి బ్రో, శ్వేత, అమెచ్యూర్ గారు అందరూ జాయిన్ అవ్వండి. సాంగ్స్ ఉంటుంది. ఇంకా ఎవరైనా కూడా ఇంకెవరైనా అంటే పాడాలనుకున్న వాళ్ళందరూ కూడా జాయిన్ అవ్వచ్చు. ఇప్పుడు ఈ కళ్యాణ్ పడాలది ఒక విషయము, దాని గురించి నేను చెప్పేసి రాజయ్య గారు హాయ్. హాయ్ గుణ గారు. హాయ్ హాయ్ చాలా రోజుల తర్వాత. అమర్చూర్ బ్రో హాయ్. చెప్పండి. టాపిక్ ఇది కదా 65% ఓటింగ్. 65% ఓటింగ్, దాని తర్వాత సాంగ్స్ ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ దీని గురించి మాట్లాడదాం. మీరు చూసారా బుక్ గుణ గారు? చూసాను. నేను అదే యాక్చువల్గా చూశాను. అది కొంతమందికి తెలియాలి కాబట్టి నేను అది ఫోటో కూడా తీసుకున్నాను. మీరు మాట్లాడండి, నేను దాన్ని ప్రజెంట్ చేస్తాను. దాంట్లో కింద డిస్క్లైమర్ ఇచ్చారు. అది ఎవరైనా చూసారో లేదో, స్మాల్ చిన్న లెటర్స్తో. యాక్చువల్లీ అంటే అది ఎక్కడి నుంచి సోర్స్ తీసుకున్నారన్నమాట. ఎక్కడి నుంచి అంటే మెటా అండ్ సోషల్ మీడియా అని చెప్పి ఉంది. అంటే నేను అనుకుంటాం అది అఫీషియల్గా జియో హాట్‌స్టార్ వాళ్ళు రిలీజ్ చేసింది కాదు అది. ఇది ఇక్కడ కింద క్లారిటీగా ఉంటుంది, బట్ అది జూమ్ చేయాల్సి వస్తుంది. ఆ కింద మెటా మెటా అండ్ సోషల్ మీడియా. శ్రీనివాస్ రెడ్డి బ్రో హాయ్. జాయిన్ అవ్వ శ్రీనివాస్ రెడ్డి బ్రో. చెప్పండి మీరు. సో ఎందుకంటే వాళ్ళు అఫీషియల్గా ఓటింగ్ డిస్క్లోజ్ చేయరు జనరల్గా. అలా ఏ సీజన్లో చేయలేదు, ఇప్పుడు కూడా చేయరు. కరెక్ట్. సో అందుకని సో వాళ్ళు ఏదైతే సోషల్ మీడియాలో వచ్చింది, ఫేస్బుక్లో వచ్చింది డేటా తీసుకుని చేసింది అనమాట ఇది. అంతేగాని ఇది దిస్ ఈజ్ నాట్ ఆథరైజ్డ్. కరెక్ట్. నేను అనేది ఏమంటే, వీళ్ళేమంటే అగ్ని పరీక్షకి హైప్ రాగనప్పుడు కొన్ని ఇట్లాంటివి వదులుతారు. సో ఇంత వచ్చింది అంత వచ్చిందని. బట్ కానీ దీన్ని ఎలా ప్రాపగండా చేస్తున్నారంటే, మా వాడికి 65% వచ్చింది. నేను ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను, వాళ్ళకి లాజిక్ ఉందో లేదో నాకు తెలియదు. 65% వచ్చిందంటే మిగిలిన వాళ్ళకి 35% వచ్చిందంటే వాళ్ళు అంత దీనంగా ఇది చేశారా, లేదంటే అట్లాంటప్పుడు ఇనానమస్గా అయిపోవాలి కదా 65% అంటే? ఆ హైప్ అనేది ఎందుకు వచ్చింది ఆ రోజు, లాస్ట్ రోజు? అవును గుణ గారు, అది 65% 35% కూడా కాదు. దాంట్లో ఏమనుందంటే 65% ల్యాండ్ స్లైడ్ ఓవర్ రన్నర్ అప్ అని ఉంది. అంటే రన్నర్ అప్ కన్నా 65% ఎక్సెస్ వచ్చిందని. మీకు అర్థమైందా లాజిక్ దాంట్లో? అర్థమైంది. 65% ఓవర్ రన్నర్ అప్ అంటే, సపోజ్ రన్నర్ అప్కి 10% వస్తే విన్నర్కి 75% వచ్చినట్టు. మీకు అర్థమైందా? డిఫరెన్స్ బిట్వీన్ బోత్ ఈ 65%. అది అక్కడ మీనింగ్. అవును, వాళ్ళు అదే మెన్షన్ చేశారు. విన్నర్ కి రన్నర్ కి 65% వచ్చింది అన్నప్పుడు. అవును. సో అది ఇంకా మిగిలిన వాళ్ళు క్యాల్కులేట్ చేసుకుంటే ఎట్లా ఉంటుంది అప్పుడు? ఇంకా మిగిలిన వాళ్ళకి అంతా 1%, 0.5% అలా వచ్చిందా? అదే నాకు అర్థం కదా. గీతురాయలు ఆ ముందు రోజు వరకు, అంటే నేను జస్ట్ ఆ పేరు ఎత్తాను. ఎందుకు ఎత్తానంటే ఆ ముందు రోజు వరకు ఇట్లా ఉంది అట్లా ఉంది, నెక్ టు నెక్ ఉంది. ఎవరైతే సో కాల్డ్ వీళ్ళు రివ్యూవర్స్ ఉన్నారో, సో వాళ్ళు నెక్ టు నెక్ ఉంది అని లాస్ట్ వరకు అని తర్వాత ఇట్లాంటి వాళ్ళని కూడా ఇట్లాంటి వాటిని నమ్మితే ఎట్లుంటుంది? అది తెలివి తక్కువతనం. ఎందుకంటే అందరికీ తెలుసు, ఈవెన్ విన్నర్ ఫ్యాన్స్కి తెలుసు, రన్నర్ ఫ్యాన్స్కి తెలుసు, అందరికీ తెలుసు. ఇట్ ఈస్ టగ్ ఆఫ్ వార్ కింద అయ్యింది అది. లాస్ట్ వీక్ వరకు టేబుల్ టర్న్ లక్ష్మి గారు నమస్తే, తానష్ బ్రో నమస్తే.
ఫస్ట్ వరకు రన్నర్ లీడింగ్‌లో ఉంది. ఆల్మోస్ట్ 2, 3 వీక్స్ తర్వాత టేబుల్ టర్న్ అయ్యి టగ్ ఆఫ్ వార్ కిందొచ్చి నెక్ టు వన్ మేబీ 1% ఆర్ 2% అంతే. ఇది అందరికీ జస్ట్ తెలుసది. ఊరికే ఊరికే నా క్వెషన్ ఏమంటే మీకే అడుగుతున్నా. హైప్ రావడం కోసం ఇట్లా ఊరికే అట్లా ఏమన్నా ప్రాపగండా చేయాలని అట్లా పెట్టారా? లేదంటే ఇంగా ఇప్పుడు 1 ఇయర్‌గా కొట్టుకుంటున్నారు. బిగ్ బాస్ హ్మ్. అయినప్పటి నుంచి ఈ రోజు వరకు స్టిల్ వాళ్ళిద్దరి మధ్యలో జరుగుతోంది ఇష్యూ. దాన్ని ఇంగా అవును. పెంచాలా అనేసి అన్నప్పుడు రేపు ఎవరైనా వస్తే వాళ్ళల్లో ఈ ఏదైతే కళ్యాణ్‌నో లేదంటే తనూజనో చూసుకుంటారే గానీ, వచ్చిన కంటెస్టెంట్‌గా చూస్తారా మనోళ్ళు? చూడరు. ఎందుకంటే దీనికి మీరన్నట్టు హైప్ కోసం, ఎందుకంటే 'అగ్ని పరీక్ష' మేబీ కపుల్ ఆఫ్ వీక్స్‌లో స్టార్ట్ అవుతుంది గదా! 'బిగ్ బాస్ 10' కూడా దానికి ప్రమోట్ చేయడానికి, అంటే హైప్ రావడానికి మేబీ ఇది వదులుంటారు. జనాలు ఇంకా దాంట్లో పిచ్చిలో పడి ఇంకా కొట్టుకుని, ఇంక దానికి కనెక్ట్ అవుతారని జెప్పి ఇదొక బిజినెస్ స్ట్రాటజీ ఏమో. కానీ హైప్ ఇది చేయడం ఓకే. కానీ హ్మ్. జనాల్ని కొట్టుకొని సావండి అని వదిలేయడం ఎంతవరకు కరెక్ట్? అది రాంగ్ అండి. ఎందుకంటే ఇప్పటికే ఫ్యాన్ వార్స్ మీకు తెలుసు. చాలా 1 ఇయర్‌గా ప్యానెల్స్ కొట్టుకుంటా ఉంటారు. అప్పటికి పుట్టుకొచ్చినాయి గదా! వీళ్ళిద్దరూ ప్యానెల్స్. గూడా ఆ! ఒక్కొక్కళ్ళకి 3 ప్యానెల్స్ ఉన్నాయి. 4 అట్లా. అవునవును. అవును. ఇప్పుడు వాళ్ళెట్లున్నారంటే ఒకరొక మాట అంటే నెక్స్ట్ మధ్యాహ్నానికి ఇంకో లైవ్ పెట్టి వాళ్ళని ఈ ఎడాపెడా మాట్లాడేయడం. అలా ఉన్నారు. అట్లాంటోళ్ళని ఇంగా రెచ్చగొడుతున్నారా? అనేది నా వాళ్ళకి క్వెషన్. అవును. ఈ హాట్ స్టార్ వాళ్ళకి తెలుసు. ఇప్పుడు 'బిగ్ బాస్' 9 అయ్యి 9 మంత్స్ అయింది. అయినా సరే ఇట్లా నెగటివిటీ ఇలాగ అవుతానే ఉంది, ఫ్యాన్ వార్స్ అనేది. మరి అయినా సరే ఈ టైంలో ఎందుకు ఇది చేశారన్నది నాకు అర్థం కాల. అంటే ఇది జియో హాట్‌స్టార్ అని లేదు. చూసారా? జియో స్టార్ అని ఉందది. ఆ బుక్కు గౌరవ్ అవునవును. ఖన్నా జియో ఏదైతే స్టార్ అని ఉంది. జియో జియో హాట్‌స్టార్‌లో స్టార్ హాట్ ఉంది. మిస్ అయింది. కింద గూడా వాళ్ళు జస్ట్ అది కనీ కనపడకుండా అది చెప్తారు హ్మ్. చూడండి. 'అతః కుంజరహ' అనేసి ఒక వర్డ్ చెప్పకుండా మనకెట్లా ఇదవుతుందో అప్పుడు యుద్ధంలో, కాదు. ఆ కాదు. విధంగా అదే వీళ్ళు వదిలేస్తున్నారు. ఇప్పుడు ఇన్స్యూరెన్స్ పాలిసీలో కింద ఉంటది. టర్మ్స్ అండ్ కండిషన్ అప్లై అని చిన్నగా ఆ! రాసుంటది. ఆ! ఆ! అవునవును. సో, అట్లాగే సేమ్. అది ఎవరు చూడరు. అబ్జర్వ్ చేయరు. పైది మాత్రం 65% అనేది బోల్డ్ లెటర్స్‌తో పెద్ద ఫాంట్‌తో ఇచ్చారు. అందరూ అది చూసి అనుకుంటారు కదా! కిందది ఎవరు చూడరు, చదవరు. నా క్వెషన్ ఏమంటే కనీసం కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా వాళ్ళకన్నా రియలైజేషన్ ఉండదా? ఒరేయ్! మనోడు 65% వచ్చిందని నమ్మచ్చా అని. వాళ్ళు దాన్ని భజనలాగా అంటే నేను అనను పర్సనల్‌గా ఎళ్ళను. బట్ కాకపోతే అంత ఎందుకు తీసుకోవాలా? తెలిసిందే కదా వాళ్ళకి. అవును. ఆళ్ళకి తెలుసు. అందరికీ తెలుసండి అది. వాళ్ళు దాన్ని జగమెరిగిన పైకి సత్యం. తీసుకుంటూ ఇంకోరిని కించపరిచేటట్టు మాట్లాడుతున్నారు. ఇవి నచ్చలా అలా నాకు. అది చేయకూడదు. డిగ్రేడ్ చేయకూడదు అవతల కన్స్టెంట్. డిగ్రేడ్ చేయకూడదు. ఓకే. విన్నర్ విన్నర్ ఈస్ విన్నర్. 'బిగ్ బాస్ 9' విన్నర్ ఎవరంటే కళ్యాణ్ పడాల. దట్స్ ఓకే. దే అయిపోయింది. కెన్ సీజన్ 9 ఆ! విన్నరు కళ్యాణ్ పడాలా అక్కడ క్లియర్. కానీ కళ్యాణ్ పడాల ఈ జస్ట్ ఇది పెట్టిన తర్వాత ఇంతకుముందు వరకు ఆగినాయి. ఇద్దరిద్దరు కొట్టుకుంటా ఉన్నారు ఆగింది. కానీ హ్మ్. ఇది వచ్చిన తర్వాత ఏమైందంటే మా వోడికి 65% మీకు నిజంగా అందరిది కలిపితే 35% కూడా రాలేదు అనే హ్మ్. బ్లేమ్ ఏసి మాట్లాడుతున్నారు. అది రాంగ్ అది. యాక్చువల్‌గా అవతలోళ్ళని డిగ్రేడ్ చేయకూడదు. దే కెన్ సెలబ్రేట్ ఇట్. అవును. ఓకే. వాళ్ళు పబ్లిష్ చేశారు. 65% అన్నారని చెప్పి అంతవరకే. అంతేగాని మీ అందరికీ అసలా 5%, 1% వచ్చిందని చెప్పడానికి వాళ్ళు ఇది కాదు. యాక్చువల్‌గా టోటల్లీ అన్‌యాక్సెప్టబుల్ కింగ్ అన్నమాట. హై హరిప్రసాద్ గారు హై. వై నాట్ యూట్యూబ్ పోల్స్ రిఫ్లెక్టెడ్ ద సేమ్ రిజల్ట్? మీరు హరిప్రసాద్ గారు నేను ఒక్కటి అడుగుతాను. నాకు తెలిసి అయితే పోల్స్‌లో ఇలాంటివి ఇలా అవ్వలేదు. వన్ సైడ్‌గా ఎళ్ళింది లేదు. ఎవరైతే ఫ్యాన్ బేస్ ఉన్నారో వాళ్ళ ఛానల్స్‌లో లేదంటే వాళ్ళ దీంట్లో సింగిల్‌గా ఎళ్ళాయి. నాకు తెలిసినంత వరకు. మ్యూచువల్ ఫ్యాన్స్ ఉన్న చోట మ్యూచువల్ అండ్ ఒక బిగ్ బాస్‌గా చూసేవాళ్ళ దాంట్లో ఈక్వల్‌గా ఒక రేంజ్‌కెళ్ళిపోయి ఒకరేమో చాలా కింద పడినట్టయితే నేను ఎక్కడా చూడల. హ్మ్. మీరేమన్నా ట్రూ. చూసుంటే పెట్టండి. అవును గుణ గారు. మీరు చెప్పింది కరెక్టే. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు మ్యూచువల్ ఫ్యాన్స్ ఇప్పుడు ఏం చెప్తారో చూడాలి. వాళ్ళ వాళ్ళ నుంచి మరి ఏం రియాక్షన్ వచ్చిందన్నది నా చూడాలి. నా నా ఛానల్‌లోనే పెట్టినప్పుడు తనూజాకి వాళ్ళకి ఓ 2%, 3%. నా హ్మ్. ఛానల్‌లో ఉంది. ఆ పోల్స్ కూడా ఇంకా నేనేం డిలీట్ చేయలే. 2, 3% లేదా 5% అలాగే రేషియో ఉన్నింది. అంతే మీదనే కాదు అన్ని చోట్ల అంతేనండి. ఈవెన్ రివ్యూవర్స్ పెద్ద పెద్ద రివ్యూవర్స్ పెట్టారు.
ప్లస్ చాలా పెద్ద పెద్ద ఛానల్సే కండక్ట్ చేసినాయి పోల్లు. దాంట్లో కూడా అవునవును. అంత హ్యూజ్ డిఫరెన్స్ ఎక్కడ మార్జిన్ మీకు లెస్ దెన్ 5% ఉంది మార్జిన్ అంతే. లాస్ట్ 2 వీక్స్ ఎవరి పోల్స్ రిజల్ట్ సేమ్. ఇంత పర్సంటేజ్ ఎక్కడైనా చూపించండి మీరు లాస్ట్ 2 వీక్స్ లో హరిప్రసాద్ గారు. అమెచ్యూర్ గారు అంటున్నారు ఇప్పుడు కళ్యాణ్కి 65% అని చెప్తే ఏమవుతుంది, అయిపోయింది కదా. అయిపోయింది అమెచ్యూర్ గారు, అయిపోయింది. ఇప్పుడు ఈ 1 year గా కొట్టుకుంటున్న వాళ్ళని మళ్ళా ఆజ్యం పోసినట్టు ఉండదు ఇది. అది నాకు నచ్చల. మై ఇది యూనివర్స్ గారు హాయ్ అండి. అన్నెసరీ ఫ్యాన్ వార్స్ కి ఇది మళ్ళీ మీరు ఆ, అన్నట్టు ఇంకా ఇంకా ఆజ్యం పోసినట్టు. పోస్తున్నారు, ఇంకా కొట్టుకోండి, మాకు అంటే బిగ్ బాస్ ఇది కావాలా, ఆ, బిగ్ బాస్ ఇది వచ్చేలోపు వీళ్ళు పెరగాలనేటట్టు చూస్తున్నారు. నాకు అదే అనిపించింది. నేను మొన్న యాక్చువల్గా నిన్న మాట్లాడినప్పుడు ఒకరితో అన్నాను, ఇప్పుడు రేపు వచ్చే వాళ్ళలో కంటెస్టెంట్ లో కళ్యాణ్ పడాలని ఒకరిని చూసుకుంటారేమో, ఒకరు వచ్చి తనుజని చూసుకుంటారేమో, వాళ్ళని వాళ్ళగా చూడరేమో అనిపిస్తాం నాకు. అవును. సార్ టాక్ అబౌట్ ప్రాజెక్ట్స్ తనుజ కళ్యాణ్ డెమోన్ రీతు. అది వద్దండి, వాళ్ళు వాళ్ళు చేసుకుంటున్నారు ప్రాజెక్ట్స్ హ్యాపీగా. ఎవరి కాల్ చేసుకుంటున్నారు, వాళ్ళు వాళ్ళు బాగానే ఉన్నారు. మీకు మా దాంట్లో న్యూట్రల్ అండి, న్యూట్రల్ గా మాట్లాడతాం. సో పాయింట్ వైజ్ మాట్లాడాలని నేను పెట్టింది ఈరోజు. మాకు ఎట్లా ఈరోజు సాంగ్స్ లే ఉంటుంది కాబట్టి కాసేపు తర్వాత పెడదాము సాంగ్స్, ఇంకా నార్మల్ గా మాట్లాడదాము అనేసి. అమెచ్యూర్ గారు BB10 కూడా వస్తుంది కరెక్టే, కానీ అదే నా భయం అదే. వాళ్ళలో వాళ్ళు చూసుకొని మెయిన్ గా వచ్చిన కంటెస్టెంట్ ని వీళ్ళు అసలు అబ్జర్వ్ చేస్తారా చేయరా అనిపిస్తా ఉంది. ఈ మధ్యలో ఈ 1 year జరిగిన వారు చూసి నాకు అదే అనిపిస్తా ఉంది. ఇది ప్రతి ఎందుకు ఒక్కరు కంటిన్యూ అవుతుందో అర్థం అవట్లేదండి గుణ గారు. ఇది స్టిల్ ఇట్ ఈస్ కంటిన్యూయింగ్ ఆఫ్టర్ 9 months ఆల్సో. మేబీ ఇంకా BB10 వచ్చినా ఇంకా వాళ్ళిద్దరిని మరి మర్చిపోరేమో ఈ జనాలు. అదే అదే ఎక్కడ మర్చిపోరేమో, ఏం జరుగుతుందా అనేది కొద్దిగా ఇదిగా ఉండదు. అవును. నాగార్జున గారు నమస్తే. ఇన్ని సీజన్లు చూసాం కానీ అసలు ఎక్కడ ఎలాంటి సీజన్ మీరు అలా చూడలేదు అంటే మనం. మీ మీద పక్క ఛానల్ వేసుకుంటారు. నేను ఇక్కడ అదే నేను వేసుకున్నా పర్లేదు కానీ కామన్ గా అడుగుతున్నాను అంతే. పద్మ గారు నమస్తే. హాయ్ గుణ గారు, నమస్తే. చెప్పండి పద్మ గారు, మీ ఒపీనియన్ చెప్పండి. అదే వాళ్ళు కావాలని పబ్లిసిటీ కోసం బిగ్ బాస్ అవును. కి నెక్స్ట్ 10 వస్తుంది కదా, ఇంకా దగ్గరలో ఉంది కదా. సో ఏజెంట్ గారు బజ్ నమస్తే, ఉండాలి, రమ గారు స్టంట్. నమస్తే. బజ్ ఉండాలి, అదే బజ్ ఉండాలి. అలాగే అలా ఉండాలి అంటే ఏం చేయాలి అంటే వాళ్ళకి ఎథిక్స్ మారల్స్ ఏం లేవండి. నాకు అర్థమైంది అది చివరికి. అంటే అవునవును. అయిపోయింది. ఇప్పుడు అసలు ఎందుకు నువ్వు రివీల్ చేయాలి, మళ్ళీ అవసరమే రెడ్డి లేదు. గారు హాయ్ అండి. అంటే నీకు అనవసరం. ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి మీద ఎంత నెగిటివిటీ వచ్చినా మళ్ళీ మళ్ళీ నీకు అనవసరం. ఇంకొక అబ్బాయిని తిడుతూ ఉన్నా నీకు అనవసరం, మనుషులను తిట్టినా నీకు అనవసరం. నీకు కావాల్సింది జస్ట్ టిఆర్పి, రేటింగ్, బజ్, ఇంతే. ఇప్పుడు దారుణండి. పద్మ గారు ఎప్పుడన్నా కాదండి, మీరు చెప్పండి చెప్పండి గుణ చెప్పండి. గారు, ఇంతకు ముందు ఎప్పుడన్నా ఏ సీజన్ లో అన్నా రివీల్ చేశారా? లేదు చేయలేదు. చేయలేదండి, అదే నాకు కదా అనుకుంటుంటా. నాకు అదే ఇప్పుడు ఇది క్వశ్చన్ కూడా అవుతుంది, చేయలేదు కదా. ఇది ఇది కూడా అఫీషియల్ గా రిలీజ్ చేసింది కాదు. కింద మీరు చూస్తే డిస్క్లైమర్ దాంట్లో కింద సోర్స్ ఏమన్నా ఉందంటే మెటా అండ్ ఇది సోషల్ మీడియా అని ఉంది. ఏఐ మెటా సోషల్ మీడియా. దాంట్లో క్లియర్గా అర్థమవుతుంది కదా, దిస్ ఇస్ నాట్ అఫీషియల్ పబ్లిష్ ఫ్రమ్ ద జియో హాట్స్టార్. కానీ వాళ్ళన్నా ఇప్పుడు ఒకవేళ చేయకపోతే వాళ్ళన్నా రెస్పాన్సిబిలిటీగా మా దగ్గర నుంచి వచ్చిన సోర్స్ కాదని ఒక జస్ట్ ఇది ఇవ్వాలి కదా. కొట్టుకోండి వదిలేస్తారా రాజు అంటే గారు? వాళ్ళు కూడా చెప్పండి. అది వినోదం చూస్తున్నారండి. ఎలాగా ఇది బజ్ వచ్చింది కదా, దీనికి పబ్లిసిటీ ఉంటుంది, ఇప్పుడు మేము ఇస్తే మళ్ళీ ఆటోమేటిక్గా అది డౌన్ అవుద్ది కదా. అందుకని వాళ్ళు దానికోసం ఆ రేటింగ్ కోసం వాళ్ళు స్టంట్ ఇది.
ఏజెంట్ గారు, ఇట్స్ ఏ బిజినెస్ అయితే పర్లేదు ఏజెంట్ గారు. ఇది ఎట్లయిపోయిందంటే వీళ్ళు రుద్దుతా ఉన్నట్టు అనిపిస్తుంది. నందిని గారు నమస్తే. వీళ్ళు ముందేనే మనల్ని, అంటే ఎవరైతే బిగ్ బాస్ చూసేవాళ్ళని, నేను అందరిని అనట్లేదు, బిగ్ బాస్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళని ఇప్పటి నుంచి వచ్చే కంటెస్టెంట్స్ లో మీరు కళ్యాణ్ పడాలని చూసుకోండి, తనుజాని చూసుకోండి అనేసి ముందుగా రుద్దుతా ఉంటారేమో అనిపిస్తుంది. నా ఒపీనియన్ ఇది. ఏమంటారు పద్మ గారు, రాజు గారు? ట్రూ మీరు అన్నది కరెక్టే. ఎందుకంటే ఇప్పుడు ఈ బజ్ 1 ఇయర్ నుంచి జరుగుతుంది కదా. సో అది కంటిన్యూ చేయాలనే ఇట్లాంటి పబ్లిసిటీస్. ఇప్పుడు వచ్చేవాళ్ళు కూడా ఇట్లాగే ఇద్దరు కనెక్ట్ అవ్వాలి కదా, ఇట్లాగే కంటెస్టెంట్స్. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు ఈ బజ్ ఇలాగే ఉంటుంది. గౌరవ్ కన్నా ఈ బుక్ కారణం. అది ఎవరన్నా పబ్లిష్ చేయనండి. ఇంకొకటి, అక్కడ ఆ బుక్ లో ఎక్కడ తనుజ ఫోటో లేదు. కన్నడలో ఉండే వాళ్ళ ఫొటోస్ ఉన్నాయి, కొంతమంది ఫొటోస్ ఉన్నాయి, కన్నడలో రన్నర్ అప్ ఉన్న వాళ్ళది, విన్నర్ది అందరివి ఉన్నాయి. అదే నేను చూశాను, వేయలేదు. కావాలనేనా ఏంటి అది? ఎందుకు అంత అంటే నేను పక్కన పెట్టేస్తాం, అయిపోయింది కాబట్టి. కానీ ఒక జస్ట్ ఆ సీన్ మాత్రమే చేసి, ఇంకోటి ఏమంటే ఒక సీన్ పెట్టారు, ఎవరిది, ఇమానుయల్ది అండ్ ఈయన మాస్క్ మ్యాన్ది. సో అది హైలైట్ అయింది అని చెప్పారు. దానికన్నా ఇంకా మంచి హైలైట్ అయినట్టు ఉన్నాయి నాకు తెలిసినంత వరకు. అదొక్కటే కాదు, చాలా ఉన్నాయండి. అదొకటే కాదు, ఆ జస్ట్ మన సుమన్ గారిది ఆ పర్ఫ్యూమ్ది వైరల్ కాదు, అది ఎట్లా వెళ్ళిందంటే అట్లా వెళ్ళింది. ఆయన అప్పుడు వరకు రావడానికి కారణం అది, లాస్ట్ వరకు ఉండడానికి ఆయన. అవును, అట్లాంటిది పక్కన పెట్టి కావాలని ఏమన్నా ఇది చేశారనిపించింది నాకు. అదే దాన్ని అంటే ఎవరు రిలీజ్ చేశారు అథెంటిసిటీ అనేది వి నీడ్ టు చెక్. అది అఫీషియల్గా వాళ్ళు కాఫీ టేబుల్ బుక్ అని, కాఫీ టేబుల్ బుక్ అని ఉంది. మీకేమనిపిస్తా ఉంది? మీ ఒపీనియన్ చెప్పండి. ఎవరన్నా మాట్లాడుంటే జాయిన్ అవ్వండి. మీ ఒపీనియన్ ఏమనిపిస్తా ఉంది? జస్ట్ అగ్ని పరీక్ష కోసం ఏమన్నా కొత్త వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి చేస్తున్నారా? అవును, ఇది ఒక రకంగా ఇది ప్రమోషనల్ యాక్టివిటీ అనండి. ఇట్స్ బిజినెస్ స్ట్రాటజీ. ఎట్లా అంటే ఇప్పుడు అట్రాక్ట్ అవుతారు కదా. ఇప్పుడు కామన్ మ్యాన్గా వచ్చాడు మన కళ్యాణ్ పడాల, విన్నర్ అయ్యాడు. అందులోనే అంత హ్యూజ్ మార్జిన్ 65% ఓటింగ్ డిఫరెన్స్తో గెలిచాడు అని చెప్పి ఒక బజ్ క్రియేట్ చేసి అగ్ని పరీక్షకి బాగా క్రేజ్ వచ్చేటట్లు, అంటే వ్యూవర్షిప్ పెరిగేటట్లు చేయడానికి చేసే బిజినెస్ స్ట్రాటజీ అయ్యండి వచ్చేది. కొంతమంది ఇప్పుడు బాగా రివ్యూ చేసే వాళ్ళు, పాయింట్ మాట్లాడే వాళ్ళు కూడా, వాళ్ళు ఏం చేస్తున్నారంటే, అవును కళ్యాణ్కి అంత పర్సెంటేజ్ వచ్చింది, ఎవరో కదా ఆనంద్ చూసాను. నాకు నిశ్చయినా అసలు ఆనంద్ ఏంది ఇట్లా మాట్లాడుతున్నాడా అనిపించింది. ఆదిరెడ్డి అంటే పర్లేదు, ఆదిరెడ్డి అన్నాడంటే ఆదిరెడ్డి ఫుల్ నుంచి బాగా జాకిలేసి లేపాడు కాబట్టి ఏమన్నా అంటే పర్లేదు అనుకోవచ్చు. ఆనంద్ ఎందుకు ఇట్లా మాట్లాడాడు అనిపించింది నాకు. ఆనంద్ న్యూట్రల్ గా ఉండేవాడు, అంటే ట్రాన్స్పరెంట్ గా ఉండేవాడు. మరి సడన్ గా మరి ఎట్లా చెప్పాడు రివ్యూ అంటే అథెంటిసిటీ చెక్ చేయకుండా అట్లా చెప్పకూడదు కదా. అవును కూడా. పద్మ గారు మీరు చెప్పండి. పద్మ గారు మ్యూట్ లో ఉన్నారు, మాట్లాడండి. ఆనందదా? అవునవును, నేను కూడా ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు అనిపించింది. ఎందుకంటే ఆయన కూడా చెప్పినోడే, నెక్ టు నెక్ ఉంది, ఒకసారి ఈయనుంటే ఒకసారి ఆమె ఉంది, ఇట్లా కనుక్కున్నాం. అప్పుడు ఈయన కూడా చేశాడు వీడియోస్ కదా. మరి ఈ రోజు ఎలా అది అంతా మారిపోయి 65 అవునవును అని ఎట్లా అన్నారో మరి ఇంకా ఆయనకే తెలియాలి. అవును, ఎందుకంటే అది ఎవరికి అందరికీ తెలుసండి. అది ఈవెన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి తెలుసు, తనుజ ఫ్యాన్స్ కి తెలుసు, అందరికీ తెలుసు అది. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మనకేమి కరెక్ట్ గా ఎగ్జాక్ట్ గా మనకు తెలియాలని రూల్ లేదండి, కానీ బజ్ అయితే అదే కదా ఉంది బయట. ఎవ్రీ ఇయర్ మనం ప్రతి బిగ్ బాస్ కి ఒక బజ్ తోనే కదా. అవును, కానీ బజ్ వర్క్ ఓకే పద్మ గారు, ఈ ఊరికేనే అలిగేషన్ వేసి ఇప్పుడు ఆగిపోయిన కూడా మళ్ళీ అసలే ఈ సీజన్ ఇన్ని నెలలైనా అది అవుతనే ఉంది. ఆల్మోస్ట్ మొన్న కూడా
మొన్న కూడా అమ్మాయి పాప లైవ్ లోకి వచ్చి గోడు వెళ్ళబుచ్చుకుంది. ఇంకా ఎందుకు, ఇంకా ఏంటి, వాళ్ళనని వీళ్ళనని ఎన్నిసార్లు, ఇంకా ఇంకా 8 నెలలు అయిపోయింది అని అమ్మాయి ఇప్పటికీ ఇదవుతుంటే, వీళ్ళు ఇంకా దానికి ఆజ్యం పోసినట్టు ఇప్పుడు మళ్ళీ కొత్త టాపిక్ ఒకటిని తీసుకొచ్చి ఎందుగా ప్రశాంతత లేకుండా చేస్తున్నారు. అసలు ఈ ఫ్యాన్స్ కూడా ఎందుకండి ఈ వార్లు ఇవన్నీ ఏం సాధిస్తారు? బుజ్జి గారు అయిపోయి వాళ్ళే హ్యాపీగా ఉంటే వీళ్ళకి ఎందుకు అసలు? వాళ్ళే చెప్తున్నారు అసలు మీరు ఇట్లాంటి వాటిలో ఎంటర్ అవ్వద్దండి, మీరు తిట్టద్దండి, మీరు మీ పార్టీ అయినా వినరండి. అదేమనంటే నేను ఒక లాజిక్ ఎక్కడ విన్నా, మేము వాళ్ళ కోసం రక్తాలు చిందించి ఓట్లు వేయించాము, మాకు ఫీలింగ్ ఉండదా ఇప్పుడు వాళ్ళు కలిసిపోతే అంటున్నారు. నేను ఎక్కడో విన్నా ఇది. నాకు ఇంకా ఓరని అంటే మీ ఈగో సాటిస్ఫై చేసుకోవడం కోసం వాళ్ళు కలవకూడదు, వాళ్ళు పోట్లాడుతూనే ఉండాలి. ఇప్పుడు తనుజ కళ్యాణ్తో మంచిగా ఉంటే వీళ్ళకి బాధ వచ్చేస్తుంది. ఎవరికి? తనుజ ఫ్యాన్స్ లో కొంతమందికే బాధ వస్తుంది. ఏంటి మేము ఇంత ఇది చేసాము, ఇప్పుడు మీరు కలిసిపోతే ఎట్లాగా, మరి మేమేమే అంటే వాళ్ళు ఇదేంటంటే మేము కళ్యాణ్ ఫ్యాన్స్ తో గొడవ పడ్డాం కదా ఇన్ని రోజులు, ఇప్పుడు మేము వెరిపప్పులు అయిపోయాం కదా వాళ్ళ ముందు, ఎందుకు మీరు అట్లా కలవాలి అని వీళ్ళు. ఇంకా కళ్యాణ్ ఫ్యాన్స్ అదే రీతి, మేము ఇంతలా డిఫెండ్ చేసాము నీకోసము, నువ్వు ఏంటి ఆవిడతోటి ఇంకా అట్లా ఉంటే ఎట్లా అని వాళ్ళు. అంటే అసలు వాళ్ళు ఇంక రియాలిటీ అర్థం చేసుకోవట్లా ఏంటో మరి, బాగా నిబ్బిలో మరి నాకు తెలియట్లేదు. మెచ్యూర్డ్ ఫ్యాన్స్ ఎవరు అలా ఆలోచిస్తారండి? షో వరకు చూస్తాము, ఆ షో గురించి మాట్లాడుకుంటాము, అక్కడ వాదన చేసుకుంటాం, మావాడు రైటా మీవాడు రైటా అని. తర్వాత ఓట్లు మనకు నచ్చిన వాళ్ళకి వేస్తాము, వేయించుకుంటాము. షో అయిపోయిన తర్వాత ఓకే, ఎవరినైతే మనం ఇష్టపడతాం వాళ్ళకి మంచి ఫ్యూచర్ ఉండాలి, మంచి ప్రాజెక్ట్స్ రావాలి, మంచిగా ఉండాలని కోరుకుంటాము. దానికోసం నువ్వు ఏదన్నా చేయగలిగితే వాళ్ళ అకౌంట్ ఫాలో అవ్వడము, లేదా వాళ్ళ మూవీ రిలీజ్ అయితే వెళ్ళి చూడటము, ఇంకో నలుగురిని చూడమని చెప్పడము, లేకపోతే పోస్ట్ షేర్ చేయడము, ఇట్లాంటివి చేస్తే వాళ్ళకి హెల్ప్ అవుతుంది, యూజ్ అవుతుంది. ఇది ఏం యూజ్ అవుతుంది? వాళ్ళని తిట్టి వీళ్ళని తిట్టి ఆ నెగిటివిటీ స్ప్రెడ్ చేసుకొని. ఈ గ్యాప్ లో ఏం జరుగుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ కళ్యాణ్ ఒక ఏదో సాంగ్ ఏదో రిలీజ్ అవుతా ఉంది, దానికి మేమే కళ్యాణ్ సపోర్ట్ చేస్తాం, మీరు చేయాల్సిన పని లేదు, మా కళ్యాణ్ సపోర్ట్ మాకే ఉంది అని మాట్లాడుకుంటున్నారంట. మీ వాళ్ళకి మీరు చేసుకుంటే మా వాళ్ళకి మేము చేసుకుంటాం. ఆ సాంగ్ ఎవరో వీళ్ళే ఆపారని. ఎందుకు ఆపుతారండి? ఎవరికేం అసలు పని లేదా? ఎవరికేమి ఎందుకు ఆపుతారు? అసలు ఆ సాంగ్ ఆపాలన్న ఇది ఎవరికి వస్తుంది? వాళ్ళు ఆపితే ప్రొడ్యూసర్స్ ఆగిపోతారా? వాళ్ళ డబ్బులు ఎట్లా వస్తాయి? ఏం కథ అసలు? అంటే ఈ బుర్ర లేకుండా మాట్లాడతారా? వీళ్ళు ఏమేం వింటారా? నిజంగా నాకు అర్థం కాదు, బాధేస్తుంది. మొన్న లైవ్ చూస్తే నాకు అదే అనిపించింది, ఏంట్రా ఈ అమ్మాయిని ఇంకా వదలరా ఏంటి వీళ్ళు? పాట ఆపించారు ఎంఎం టీమ్ అది ఇదని అంటారంట. ఇప్పుడు ఆబ్వియస్లీ అమ్మాయి ఎంఎం టీమ్ ని బ్యాక్ చేస్తుందండి. వాళ్ళదేమి ఈ రోజు 1 డేనో 2 డేసో ఏదో బిగ్ బాస్ 3 నెలలు ఉండొచ్చిన బంధం కాదు అది. అది ఏ 10 ఏళ్ల పైన బంధం, అది 12 ఏళ్ళు. ఇంకొకటి యాక్చువల్ గా ఆమె డైరెక్ట్ గా తనుజ గారే చెప్పారు, ఆ ఎంఎం టీం నుంచినే కళ్యాణ్కి ఏదో హెల్ప్ కావాలన్నప్పుడు చేశారంట. ఎవరు? పవన్ సాయి. సో ఆమె కూడా డైరెక్ట్ చెప్పింది. వాళ్ళంతా బాగానే ఉన్నారు, కానీ యాజ్ ఎ ఫ్యాన్స్ గా ఉండే వాళ్ళు మరీ అంత ఘోరంగా వెళ్ళిపోయి, ఒక బియాండ్ వెళ్ళిపోయి ఏదైనా అంటే. రాజా బ్రో హాయ్ చెప్పు. సాయి హాయ్ సాయి. వాయిస్ డిస్టర్బెన్స్ వస్తుంది, బ్రేక్ వస్తుంది. అది గుణవరు. అది ఎందుకు ఆపుతారు? ఆ అమ్మాయి ప్యాకప్ చేస్తే ఆ ప్యాకప్ చేసినందుకు మళ్ళీ అమ్మాయిని ట్రోల్ చేయడం. నీకు ఇప్పుడు గుర్తుకొచ్చిందా? ఇప్పుడు ఎందుకు చెప్పావు కళ్యాణ్కి హెల్ప్ చేసి? ఇప్పుడు నాకు హెల్ప్ చేసిందని చెప్పింది ఎవరు ఫస్ట్? అసలు కళ్యాణే చెప్పాడు కదా బయటకు వచ్చి. మీ కళ్యాణే వచ్చి నాకు తనూజ ఒక ప్రాబ్లం లో ఉంటే హెల్ప్ చేసి నన్ను సేవ్ చేసింది అని చెప్పింది ఎవరు? తనూజ చెప్పుకుందా? లేదు కదా, మీ కళ్యాణే వచ్చి చెప్పాడు.
ఆ అయితే ఆ తర్వాత ఆ అమ్మాయి ఏమన్నా వెంటనే వచ్చి చెప్పిందా ఇట్లా పవన్ సాయి హెల్ప్ చేశాడు అది ఇదని చెప్పిందా? చెప్పలేదు పాప మా అమ్మాయి. ఇప్పుడు ఎందుకు చెప్పింది? ఎందుకంటే మీరు ఆ అబ్బాయి మీద ఎలిగేషన్స్ వేస్తున్నారు, సాంగ్ ఆపిచ్చారు, అది ఆపిచ్చారు, ఇది ఆపిచ్చారు, వాళ్ళ మీద బ్లేమ్స్ వేస్తుంటే దానికి పులిస్ పెట్టడానికి హెల్ప్ చేసిందే ఆ అబ్బాయి. ఆ అబ్బాయే హెల్ప్ చేసినాడు, ఎందుకు ఆపాలని చూస్తారు అన్న కాంటెక్స్ట్ లో అది చెప్తే, ఇప్పుడు ఎందుకు చెప్పావు పవన్ సాయి హెల్ప్ చేశాడని? అది దాని మీద మళ్ళీ అసలు బా బా నిజంగా ఎవరు చేస్తారో కానీ ఫ్యాన్ వార్స్, నమస్కారం వాళ్ళకి. సన్నీ హాయ్. ఇద్దరు బాగుండాలని కోరుకోవాలి, మంచిగా ఎంకరేజ్ చేసుకోవాలి ఒకళ్ళొకళ్ళు, అలా ఉండాల మంచిగా. ఏంటిది ఒక పక్క రీతుని డెమోని కూడా అలాగే అంటారంట కొంతమంది, ఎవరో మరి ఎందుకంటారు. వాళ్ళు నిజంగానే ఇప్పుడు అసలు రీతు డిమాండ్ పవన్ వాళ్ళు హ్యాపీగా షో చేసుకుంటూ డిమాండ్ పవన్ కి మంచి అప్రిషియేషన్స్ వచ్చాయి. అతను ఆ ఫుడ్ దాంట్లో వెళ్ళిన కుక్ విత్ జాతిరత్నాల్లో మంచి అప్రిషియేషన్స్ వచ్చాయి. అతన్ని అందరూ చాలా బాగా హోమ్లీ అబ్బాయి, మా ఇంట్లో అబ్బాయి లాగా చూస్తున్నారు, అలాగే మాట్లాడుతున్నారు. వీళ్ళు బయట ప్రశాంతంగా ఉన్నారు, వీళ్ళ తరపున ఉన్న వాళ్ళు భయంకరంగా గొడవలు పడుతున్నారు. అది ఎందుకో తెలియట్లే. సరే ఓకే, ఇంకన్నీ అయిపోయినాయి కదా అనుకుంటే ఇప్పుడు మళ్ళా ఇదైతే ఆ బుక్ వచ్చిందో ఆ బుక్ మళ్ళా పొగబెట్టింది, కొట్టుకోండి ఇంకా అని. కొట్టుకోండి మీరు. అదే ఒక సామెత చెప్తా, కొట్టుకోండి అదే అదే. అంటే ఎట్లా ఉందంటే గుణగారు, మన నేమ్స్ తీయకూడదు కానీ, నేమ్స్ ఏం తీయను నేను. ఎట్లా అంటే ఇప్పుడు ఆ టైంలో ఇప్పుడు డివైడ్ అయిపోతారు కదా, నేను వీళ్ళకి సపోర్ట్ చేస్తా, నేను వీళ్ళకి సపోర్ట్ చేస్తా అని. ఒక పర్టికులర్ పర్సన్ తనుజకు బాగా సపోర్ట్ చేశాడు. ఎంతలా అంటే ఇప్పుడు నేను ఒక రకమైన తనుజకి వేయాలి ఓటు అనుకునే అమ్మాయినైనా కూడా అంత వేరే వాళ్ళ మీద నెగిటివిటీ అవసరం లేదు. అంత టూ మచ్ గా వెళ్ళిపోయి డిగ్ చేసేసి ఈ అమ్మాయిని ప్రతిదానికి బ్యాకప్ చేసేసి ఆ పక్కన వాళ్ళని బాగా డౌన్ చేస్తారు. ఎంత దారుణంగా అంటే అంత దారుణంగా డౌన్ చేస్తారు. ఇప్పుడు షో అయిపోయి బయటకు వచ్చిందా, ఆయనకి ఏదో పర్సనల్ ఈగో హర్ట్ అయింది, వాళ్ళ మేనేజర్ వల్లనో లేకపోతే ఇంకో దాని వల్లనో ఏదో వాళ్ళ ఫ్యాన్స్ ఏదన్నా అన్నారో, తనుజ వాళ్ళ ఫ్యాన్స్ ఎవరైనా ఆ పర్సన్ ఏదన్నా అన్నారో, ఏదో ఆయన ఈగో హర్ట్ అయ్యి ఆయన పర్సనల్ గా తీసేసుకొని ఇప్పుడు తనుజ మీద నెగిటివిటీ స్టార్ట్ చేసేసి కళ్యాణ్కి సపోర్ట్ చేస్తున్నాడు. ఎంత దారుణం అంటే అది. ఇంత ఇప్పుడు ఏమంటాడు, తనుజ ఆంటీ అంటాడు, అదంటాడు, ఇది. ఈ ఆంటీ అనేది నీకు బిగ్ బాస్ లో ఉన్నప్పుడు గుర్తు రాలేదా? ఆ అమ్మాయి బిగ్ బాస్ నుంచి వచ్చాక నీకేం అన్యాయం చేసింది? నీకేం బాధ చేసింది? ఏం తప్పు చేసింది నీకు? నువ్వు బిగ్ బాస్ లో ఉన్నప్పుడు అంత వెనకేసుకొచ్చావు కదా పొడి చేసుకొని, ప్రతి చిన్నదానికి అవసరం. ఎందుకు ఇక్కడ ఇలా అంటాడు, వాళ్ళ తప్పేం లేదు కదా అని మనకే ఫ్యాన్స్ కే అనిపించిన ఫీలింగ్ లో కూడా నువ్వు తీసుకొచ్చేసి ఆ అమ్మాయిని బ్యాకప్ చేసేసి అవతరాలను తిట్టేశావు. ఇప్పుడేమో నీకేదో పర్సనల్ ఏదో ఈగో హర్ట్ అయ్యి, లేకపోతే నిన్ను ఏదైనా మెన్షన్ చేయలేదనో, నేను ఇంత చేశాను కదా మెన్షన్ చేయలేదనో, లేకపోతే వాళ్ళ మేనేజర్ ప్రాబ్లమో ఏదో అయ్యి ఆ అమ్మాయిని తిట్టడం స్టార్ట్ చేస్తున్నాడు, కళ్యాణ్కి బ్యాకప్ చేస్తా. నాకు అప్పుడు అనిపించింది, అమ్మా ఇలాంటి వాళ్ళు మాత్రం ఫ్యూచర్ ఇప్పుడు. ఒక్క నిమిషం ఒక్క నిమిషం, కింద కామెంట్స్ లో ఏదైనా బ్యాడ్ కామెంట్స్ వస్తే రమా గారు మీరు అట్లా, నందిని గారు మీరు చూసుకోండి, అది తీసేయండి. ఓకే పద్మ గారు మాట్లాడండి. బ్యాడ్ డే ఉందండి, మనం ఎవరిని తిట్టాం, కళ్యాణ్ తిట్టాం, తనుజని తిట్టాం, అయిపోయింది షో. హ్యాపీగా ఉండాలి వాళ్ళు కూడా అంతే. కాకపోతే చెప్తున్నా, ఈ జనాలు ఈ మధ్యలో ఉండేవాళ్ళు ఏం చేస్తున్నారు అని. ఇప్పుడు అంటే ఇంక మనం ఎలా భయపడాలన్నమాట. రేపు ఈ పర్టికులర్ పర్సన్ నెక్స్ట్ వచ్చే సీజన్ కి ఎవరికైతే బ్యాకప్ చేస్తారో వాళ్ళ కర్మ అనుకోవాలి. ఇంకా ఇలాంటి వాళ్ళు ఎవరైతే బ్యాకప్ చేస్తారో, ఎందుకంటే వీళ్ళు ఒక స్టాండ్ మీద ఉండరు, వీళ్ళు లోపల ఉన్నంతసేపు సపోర్ట్ చేస్తారు, బయటకు వచ్చాక వాళ్ళనే తిడుతున్నారు, ఒక స్టాండ్ మీద ఉండరు. కాబట్టి వీళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు సపోర్ట్ చేయకూడదు, నాకెవరు చేయకూడదు దేవుడా అని కోరుకోవాలి 10కి వెళ్ళేవాళ్ళు. వరస్ట్ అండి, వేస్ట్ ఇట్లాంటి వాళ్ళు. మహా అయితే నీ వల్ల ఎంత వస్తాయి, ఒక 500 ఓట్లు వస్తాయి, అవి లేకపోయినా వాళ్ళు హ్యాపీగా ఉంటారు బయటకు వచ్చాక. నువ్వు ఒక 500 ఓట్లు ఎంతో వేయించేసి మళ్ళీ తర్వాత ఇష్టం వచ్చినట్టు తిట్టేసి వాళ్ళు అది పడలేరు. ఇంకొకటి, ఈ రివ్యూవర్స్ కూడా మనం వినేసి గుడ్డిగా వెళ్ళిపోతున్నాం. మనం చూసిన దాని మీద కూడా మన కాన్ఫిడెంట్ లేదు. రివ్యూస్ చెప్పినారా, ఓకే అది కరెక్ట్ అని వెళ్ళిపోతున్నాం. అది కూడా తగ్గించుకోవాలి. అసలు దాని రివ్యూస్ అని కూడా అనకూడదు గుణగారు, అది భజన.
భజన బృందం అది. కరెక్ట్, భజన అనాలి. అవును. అది వాళ్ళు ఏం చేస్తారంటే వ్యూస్ వెళ్ళాలి, దానికోసం ఏం చేస్తారు, ఏ కంటెస్టెంట్ ని పట్టుకుంటే మనకి వ్యూస్ వెళ్తాయి అనేది ఒక ఐడియా తెచ్చుకుంటారు. ఆ పర్టికులర్ పర్సన్ ని లేపుతా ఉంటారు. ఇప్పుడు ముందు సీజన్ లో అదే సిచ్యువేషన్ ఒక పర్సన్ చేస్తే నువ్వే చెప్తావు రాంగ్ అని. ఇప్పుడు నెక్స్ట్ సీజన్ లో అదే సిచ్యువేషన్ వచ్చి అదే పర్సన్ చేస్తే నువ్వు దాన్ని బ్యాకప్ చేస్తావు. ఇంకా నీ రివ్యూస్ ఏందో అక్కడే తెలిసిపోయాయి. అది భజన అని. లాస్ట్ సీజన్ చూసాం కదండి, కళ్యాణాల సీజనే చూసాం కదా, పర్సనల్ గా తీసేసుకొని లైవ్ లోకి తీసుకొచ్చేసి మరి అవును నేను పిఆర్నే అని చెప్పేసి ఎంత చేశారో చూసాం కదా. ఇంకా వాళ్ళు రివ్యూర్స్ అనడమే అసలు ఆ పదమే వేస్ట్ వాళ్ళు అన్న. అవునవును పద్మ గారు. నేను సీజన్ 8 అప్పుడు నాకు అర్థమైందండి, అందుకే నేను సీజన్ 9 చాలా లైట్ గా కూల్ గా ఉన్నా. ఎప్పుడు మనం టూ మచ్ హార్ట్ కి తీసేసుకోకూడదు. ఎప్పుడు ఆ బిగ్ బాస్ అనేది షో, ఓకే, దాన్ని అంతవరకే చూడాలి, దాన్ని అంతవరకే చూడాలి. అది నువ్వు హార్ట్ గనక తీసేసుకుంటే అది ఏమవుతుందంటే టెన్షన్, వీళ్ళు గెలుస్తారా గెలవరా అన్న టెన్షన్ ఫీల్ అవుతాం. బయటకు వచ్చిన తర్వాత ఆ నెగిటివిటీ చూసి ఎందుకు ఇంత నెగిటివిటీ చేస్తున్నారని మనం హర్ట్ అవుతాం. సో అందుకే ఎప్పుడు అంత ఎక్కువ తీసుకోకూడదు. నేను యాక్చువల్లీ బిగ్ బాస్ ఏం పెద్దగా చూడను, కాకపోతే నేను సీజన్ 4 చూసాను. 4 నా ఫస్ట్ సీజన్ అనుకుంటా. 4 చూసాను, తర్వాత 5 చూసా. 6 నచ్చలేదు, 7 కూడా అంతేం అనిపించలే. సరే 8 చూసా. 8 చూస్తే నేను అన్నెసరీగా ఒక పర్సన్ ని మరీ ఎక్కువగా తీసేసుకొని వీళ్ళు గెలవకపోతే ఎట్లాగా ఫ్యాన్ వర్స్ లాంటివి ఏమి లేవండి, మనం హర్ట్ అవడమే. అలా అయ్యి నాకు తెలిసింది ఆ తేడా. ఏంటబ్బా ఇది, ఎవడో షో కోసం, ఎవరో ఒకళ్ళకి ఓట్ల కోసం మనం ఎందుకు ఫీల్ అవ్వాలి, వాళ్ళ ఇంట్లో వాళ్ళే అంత అవుతారో లేదో తెలియదు, వాళ్ళు గెలిచినా గెలవకపోయినా మనం ఎందుకు ఇంత అవ్వాలని అప్పుడు డిసైడ్ అయ్యాను నేను. ఓకే, మనం ఇట్లా ఉండకూడదు, మనం హర్ట్ అవ్వకూడదు, మనం ఎంటర్టైన్మెంట్ కోసం దాన్ని చూడాలి. అంటే ఒక ఇష్టం కాబట్టి చూడాలి అంతవరకే, దాన్ని మనం హార్ట్ కి తీసేసుకోకూడదు. నేను నాగరాజు గారు అదే చెప్తా, నాగరాజు గారు నేను సీజన్ 8 ఇంచుమించు ఒకరు మీ సిచ్యువేషన్ టైప్ లోనే ఉంటాను, వద్దండి అంత హార్ట్ కి తీసుకోవద్దు, మనం మంచిగా ఉండాలి. ఎందుకంటే పాపం ఆయన ఎంతలా ఓన్ చేసుకున్నారంటే నేను ఇంకా అసలు ఎవరిని చూడాలి ఆయనలాగా అంత డైహార్డ్ ఫ్యాన్ ని. ఊరుకోరే, నాగరాజు గారు అసలు ఎంత చెప్పినా ఊరుకోరు. రెండోది ఎక్కడికైనా వెళ్తాడు. ఇప్పుడు నేను కూడా తనుజకు ఓటేసే అమ్మాయినే. ఇప్పుడు ఒక్కసారి ఒక దాంట్లో చూసి తప్పు అనిపించింది అనుకోండి, అది మేము వేరే ఛానల్లో వెళ్తాం కదా గుణగారు, ఆ ఛానల్ ఒకటే వెళ్తాం నేను, అక్కడే మేము డిస్కస్ చేస్తుంటాం అనమాట. అక్కడే చెప్తుంటా, లేదు ఇది కొంచెం తప్పే అనిపించింది, ఇలా చేయకపోతే బాగుండేది అన్నా కూడా ఆయన బాబా ఊరుకోరు, లేదు అమ్మాయి చేస్తుంది కరెక్టే అంటారు బాబా. అంటే మేము కూడా ఫ్యాన్సే, బట్ మేము కూడా యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉన్నా కూడా నాగరాజు గారు అసలు చేయరు. అంత ప్రేమ, అంత ఇష్టం అసలు మాకైతే. అసలు అప్పుడు అంటే తను ఓడిపోయిందని తెలిసినప్పుడు మేము ఓకే కొంచెం బాగా గెలిస్తే బాగుండేది, అప్పటిదాకా బజ్ ఏం లాస్ట్ గేమ్ వచ్చింది తనుజే అన్నారు కదా, మేము ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యాం, ఓకే వచ్చేస్తుంది అయితే తనే అనుకుంటా అని. తీరా చూస్తే 7:30కి అప్డేట్ రాగానే, కళ్యాణం తెలియగానే అసలు నాగరాజు గారు ఏమైపోతారా, ఆయన పాపం అప్పుడు స్టూడియోకి కూడా వెళ్ళారు, అక్కడికి దానికి వెళ్ళారు ఫైనాలకి, ఏమైపోతారో ఈయన అయ్యయ్యో అని చెప్పేసి ఆయన గురించి ఎక్కువ ఫీల్ అయ్యారు. ఆయన అంతలా ఓన్ చేసుకున్నారు ఆ అమ్మాయిని. వద్దండి నాగరాజు గారు, వద్దొద్దు, మనమే తర్వాత బాధపడతామని చెప్తా నేను. అంటే సీజన్ 9 లో బాగా ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యారండి అందరూ. అంటే చాలా మంది హార్ట్ కి తీసేసుకున్నారు. అంటే వీళ్ళిద్దరికి బాగా కనెక్ట్ అయిపోయారు లాస్ట్ మూమెంట్ లో. అందుకనే ఇట్లా ఇప్పుడు ఇంకా స్టిల్ కంటిన్యూ అవుతున్నాయంటే దానికి అదే కారణం. అసలు ఏంటోలేండి, అసలు టాక్సిక్ అయిపోతుంది, ఎవరన్నా రావాలన్నా కూడా భయమే ఈ సెలబ్రిటీస్. యాక్చువల్ గా అన్ని బిగ్ బాస్ చూసినప్పుడు యాజ్ ఏ హోస్ట్ గా ఉన్నాక నాకు డిసైడ్ అయ్యాను, మనం ఆ రోజు ఎపిసోడ్ చూసి ఆ రోజు డిసైడ్ అవ్వాలా, అంతకు మించి ఎక్కువ పోకూడదు. ఆ రోజు ఎవరు బాగా ఆడారు, ఎవరు బాగా చేశారు అదే చెప్పాలనేసి హోస్ట్ గా ఉన్నాక నాకు అనుభవం అయింది. అదొకటి. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఈ సెలబ్రిటీస్ ఎవరు వచ్చినా వినే ఛాన్సెస్ తక్కువ గుణగారు. ఇప్పుడు ఈ కామనర్స్ వస్తే గనక ఎవరు, అవునవును నాకు తెలిసి, ఎందుకంటే నువ్వు కామనర్ అనే వస్తావు కాబట్టి ఆడియన్స్ నువ్వు 100 తప్పులు చేసినా
తర్వాత నువ్వు ఏదన్నా ఒక 2-3 మంచి చేసావు అనుకో, అవి మావాడు చేస్తాడు, మావాడు నుంచి కామనర్ చేస్తారు, మనోళ్ళు ఒకటి గెలవాలని వాళ్ళకే వేసేస్తారు. కామనర్స్ కి తర్వాత ఈ సెలబ్రిటీస్ కి మన అనేది ఉంటుంది. కామనర్స్ మనోడేలే, ఒకసారి తప్పు క్షమిద్దాం, ఇంకోసారి మారతాడులే అనే ఉద్దేశం అదే వెళ్ళిపోయింది ఇప్పుడు బాగా. అదే అండి. ఇప్పుడు వీళ్ళు 10 తప్పులు చేసి, ఇప్పుడు కామనర్స్ బాగా ఒక 100లో ఒక 90 తప్పులు చేసి ఒక 10 మంచి చేసేస్తే వీళ్ళని బ్యాకప్ చేసేస్తారు. అదే సెలబ్రిటీస్ 100లో 90 మంచి చేసి 10 మిస్టేక్స్ చేసిన, 10 కాదు ఒక్క మిస్టేక్స్ చేసినా వాళ్ళని ఇంకా చూసావా వీడు ఇలా చేశాడు, వీడు అలా, అది ఇది అని అనేస్తారు. సో కామనర్స్ ఉన్నంత కాలం నాకు తెలిసి ఇంకేదన్నా ఒక పెద్ద సెలబ్రిటీ వస్తే ఏదైనా విన్ అవుతారేమో, కానీ అట్లా వచ్చేవాళ్ళు ఎవరు విన్ చేయరండి. వీళ్ళు చేయరంటే అదే జనాలు కూడా వాళ్ళకే వేస్తారు ఓట్లు. అవునవును. ఇంకా మరి సెలబ్రిటీస్ ఎంతవరకు వస్తారో, ఈ సెలబ్రిటీస్ వచ్చినా వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళు ఒక ఫిక్స్ అయి రావాలి. ఓకే మనకి ఛాన్సెస్ కొంచెమే ఉంటాయి అని అలా వచ్చి వాళ్ళు రెమ్యూనరేషన్ ఎక్కువ డిమాండ్ చేసుకొని రావాలి. నేను విన్నదాని ప్రకారం ఏమంటే ఇప్పుడు ఎవరైతే కామనర్స్ వస్తున్నారో, లాస్ట్ టైం కామనర్ గెలిచేశాడు, ఇంకెవరు రారులే అంటే ఎవరిని తీసుకోరులే, విన్నర్ వచ్చి సెలబ్రిటీనే ఉంటారు, అట్లా కొంతమంది ఇదయ్యి చాలా వరకు రావట్లేదు అని కూడా విన్నా. ఇంతకు ముందు కన్నా ఈసారి ఎందుకు వస్తారు, ఎందుకు వస్తారు, రారు కదా, అంతే కదా గుణ గారు, రారు కదా. అదే అదే ఎందుకు వస్తారు, వాళ్ళకి ఐడియా ఉంది. ఇప్పుడు మనం వెళ్ళి అక్కడ ఎందుకు ఎరిపప్పులు అవడం, మనం వద్దులే ఆ ఇచ్చే డబ్బులు ఇంకేదన్నా మరీ ఎక్కువ మా వీక్లీ కొంచెం ఎక్కువ అమౌంట్ 4 or 5 ఎంతో ఇస్తే సర్లే పోదాంపా, మనం గెలిచినా గెలవపోయినా అదే మనీ వస్తుంది కదా అని అయినా వెళ్తారు. కానీ బిగ్ బాస్ వాళ్ళకి బెనిఫిట్ ఏమంటే వాళ్ళకి 70,000 ఇస్తారు, వీళ్ళకి అట్లా కాదు, లక్షల్లో ఇవ్వాలా. వాళ్ళకి అది బెనిఫిట్. ఉంది. ఇప్పుడు లాస్ట్ సీజన్ హిట్ అయిపోయింది గుణ గారు. లాస్ట్ సీజన్ వాళ్ళకి ఇప్పుడు ఎంత, వాళ్ళందరికీ తక్కువ రెమ్యూనరేషనే. వీళ్ళ ఒక్కరోజు రెమ్యూనరేషన్ వాళ్ళకి ఒక వీక్ అంతా వస్తుంది. లేకపోతే వీళ్ళు ఒక 1 month రెమ్యూనరేషన్, కామనర్స్ 1 month రెమ్యూనరేషన్, సెలబ్రిటీస్ 1 week రెమ్యూనరేషన్. సో వాళ్ళకి అది ఎంత ప్రాఫిట్ కదా. ప్రాఫిట్ ప్లస్ హిట్ అయింది, కామనర్స్ తీసుకోవడం వల్ల వాళ్ళకి అన్ని ప్లస్లు కదా. అందుకని డెఫినెట్ గా ఇంకా ఇది కొనసాగిస్తారు. అవును, అందుకనే 10+10 తీసుకుంటున్నారు. 10 కామనర్స్, 10 సెలబ్రిటీస్. అవును, మీకు చాలా ప్రైస్ తగ్గిపోద్ది కదా వాళ్ళకి, ప్రైస్ తగ్గిపోద్ది, అన్ని తగ్గిద్ది. అవును, వాళ్ళకి అన్ని విధాలు బెనిఫిట్ అయింది కదండి లాస్ట్ సీజన్. అవును, మంచి రేటింగ్ వచ్చింది, హ్యాపీగా రేటింగ్ వచ్చింది చక్కగా. ఇప్పుడు సీజన్ 8 తీసుకున్నారు అనుకోండి, రెమ్యూనరేషన్ చాలా ఎక్కువ, విష్ణుప్రియకి చాలా ఇచ్చారని అట్లా ఉంది కదా. ఆ సీజన్ అంతా హిట్ అవ్వలేదు, ప్లస్ డబ్బులు ఎక్కువ పోయాయి, వాళ్ళకి మంచి బెనిఫిట్. అందుకే దీన్ని ఆపరు, ఇంకా దీన్ని కంటిన్యూ చేస్తారు. ఇదే మీకు మిగిలిన అంటే వేరే మలయాళంలో కూడా వస్తుంది చూసారా, అంటే అగ్ని పరీక్ష, సేమ్ ఇదే కాన్సెప్ట్ మలయాళంలో కూడా పెడతారు. ఇంకా అందరండి తమిళ్లో కూడా స్టార్ట్ అయినట్టుంది కదా. ఇంకా అందరూ కంటిన్యూ చేస్తారు, ఎందుకంటే అయింది కదా, హిట్ అయింది కదా. సక్సెస్ ఫార్ములా వచ్చాక ఇంక దాన్ని వదులుకోరు కదండి. వదులుకోరు. ఎవరో వచ్చారండి కొత్త వాళ్ళు, మాట్లాడండి. అంజి గారు. నమస్కారం. నమస్తే అంజి గారు, చెప్పండి. అంజి గారు ఎక్కడ మీరు? గుణగారు నమస్తే లేరా? గుణగారు ఉన్నారు. ఉన్నా నమస్తే చెప్పాను, మీరే వినలా. గుణగారు ఏం భోజనం చేస్తున్నారా? లేదు, తినేసాను. అవునా, ఏంటి సంగతి? అదే బిగ్ బాస్ గురించి మాట్లాడుతున్నాము. బిగ్ బాస్ 10 లో ఏంటి, ఎట్లా కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ గురించి మాట్లాడుతున్నాం. ఇంకా అయిపోయింది 9 డన్ అండ్ డస్టెడ్. ఇప్పుడు 9 గురించి ఇంకా అయిపోయింది. ఇంకా ఇప్పుడు 10 గురించి, అగ్ని పరీక్ష 10 గురించి మాట్లాడుకోవాలి అంతే. వాళ్ళకి అగ్ని పరీక్ష ఇప్పుడు ఏమంటారు, సిరుల పంటనా అంటే ఇప్పుడు డబ్బులు కురిపిస్తుంది ఇప్పుడు వాళ్ళకి బిగ్ బాస్ టీమ్.
వాళ్ళేం స్వచ్ఛంద సంస్థ పెట్టలే కదా. స్వచ్ఛంద సంస్థ పెడితే వాళ్ళకి డబ్బులు వచ్చేదే కావాలి. వాళ్ళకి ఎంత తక్కువ పెట్టుబడి పెట్టి ఎక్కువ లాభం పొందాలని ఎవరైనా వ్యాపారస్తులు చూస్తారు. అది వ్యాపారమే కదా. అంతే కదా రాజు గారు. అంతే కదా, బిజినెస్ స్ట్రాటజీ అది. ఏదైనా అంతే అలాగే ఆలోచిస్తారు. తక్కువ పెట్టుబడి పెట్టి ఎక్కువ లాభం తీసుకోవడం వాళ్ళకి అగ్ని పరీక్ష ఇప్పుడు వన్ ఆఫ్ ది బెస్ట్. లాభం బాగా పెట్టడం క్లిక్ వరకే అయింది కదండి. ఓకే. వీళ్ళు కొట్టుకోమని చెప్పి మన మీద వదిలేస్తున్నారే ప్రేక్షకుల మీద, అది కరెక్ట్ కాదు అని నేను అనేది. ప్రేక్షకులు కొట్టుకోమని వాళ్ళు ఏం చెప్పాలి? మీరు ఉండకుండా అట్లా ఉండకుండా మీరు కొట్టుకుంటే వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు ఏమైనా చెప్పినారా కొట్టుకోమని? అంతే కదా సార్ గులాగారు, కరెక్టే కదా. వాళ్ళు చెప్పరు, జస్ట్ మనకు పొగబెట్టి అవుతారు. అది కొట్టుకుంటే ఎట్లా ఇదవుతారు, రియాక్ట్ అవుతారని చూస్తారు వాళ్ళు. కాదండి గారు, వాళ్ళేం చెప్పరండి. కానీ వాళ్ళకి తెలుస్తుంది కదా. ఇప్పుడు ఇనీషియల్ గా వాళ్ళు ఏం చెప్పరు అనుకోండి, అది కొంత వెళ్ళిన తర్వాత అర్థం అవుతుందో ఇంత పెద్ద ఫ్యాన్ వర్స్ అవుతుంది ఇలా అవుతుంది అన్నప్పుడు ఇంకొంచెం దానికి ఏదన్నా ఇంకొంచెం బజ్ రావాలంటే ఇంకొంచెం ఎక్కువ డోస్ ఉండాలని దానికి తగ్గట్టు ఏదో ఒకటి ప్రిపేర్ చేసి ఇంకొంచెం ఎక్కువ అయ్యేలా చేస్తున్నారు కదా. కాదా? అది నిజం కాదా? అల్టిమేట్ తప్పు మనది కానీ వాళ్ళది ఏమున్నది మేడం. అంతే అది ఓకే, అది కన్ఫర్మే. ఈ వార్స్ చేసే వాళ్ళది కన్ఫర్మ్. దానికి వీళ్ళు ఏంటంటే ఇంకొంచెం ఎక్కువ చేస్తారనమాట. ఏదో ఒకటి రిలీజ్ చేయడమో లేకపోతే ఇంకేదన్నా ఒక టాస్క్ పెట్టి గొడవ పెట్టడమో. అది ఎడిట్ చేయడమో, అదే అలా అంటే ఇలా ఎడిట్ చేస్తే ఈ రకంగా బజ్ వస్తే ఇంకొంచెం ఎక్కువ హైప్ వస్తుందేమో ఇలా తిట్టుకుంటే అని. అదే వాళ్ళ స్ట్రాటజీస్, వాళ్ళ టిఆర్పి కోసం ఏదైనా చేస్తున్నారు. ఇప్పుడు అలా చేయకూడదు అంటారా మేడం? అయితే చేయకూడదంటే కొంతవరకు చేయాలండి, ఒక షో ఎంతవరకు. కానీ మరీ టాక్సిసిటీకి వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు కూడా ఆలోచించాలి కదా. వాళ్ళ ప్రమేయం లేనప్పుడు వాళ్ళు ఎందుకు ఆలోచిస్తారు మేడం? ఇప్పుడు లాస్ట్ తర్వాత ఎందుకు ప్రమేయం లేదండి? కాదండి, ఎందుకు ప్రమేయం లేదు? ఇప్పుడు కట్టింగ్, ఎడిటింగ్ అంతా వాళ్ళ చేతుల్లో కదా ఉండేది. మనకి జరిగిన సిచ్యుయేషన్ ని ఒక రకంగా కట్ చేస్తే మనకు ఒకలాగా అనిపిస్తుంది, ఇంకో రకంగా కట్ చేస్తే ఇంకోలాగా అనిపిస్తుంది. అది మనకి ఎప్పుడు అర్థమైంది? లైవ్ వచ్చాక అర్థమైంది అది. ఓకే, ఇప్పుడు ఇలా ఉందా సిచ్యువేషన్, మనకు తెలియదు కదా. అప్పుడు లైవ్ లేనప్పుడు మనం ఇలా తిట్టుకున్నాం కదా వీళ్ళని. వాళ్ళు కావాలని చేస్తున్నారండి, ఎంత లేదన్నా అది వాళ్ళు చేస్తారు అట్లనే. వాళ్ళ షో కోసం వాళ్ళకి ఎవరి మీద ప్రేమ ద్వేషాలు ఉండవు. వాళ్ళ టీఆర్పీకి ఏం కావాలి, ఎంత కావాలి, దానికి ఎంత ఎక్స్టెండ్ అయినా వెళ్తారు వాళ్ళు. ఎంత ఎక్స్టెంట్ అయినా వెళ్తారు. కమర్షియల్ అండి, కంప్లీట్ కమర్షియల్ షో. స్వచ్ఛంద సంస్థ పెట్టలేదు మేడం వాళ్ళు. అదే అంటే ఎంత స్వచ్ఛంద సంస్థ పెట్టకపోయినా అట్లీస్ట్ ఏదో ఒక దగ్గర కొంతన్నా ఉండాలి కదండి. ఒక హ్యుమానిటీ అనే ఏదో ఒకటి ఉండాలి కదా. ఎంత స్వచ్ఛంద సంస్థ కాకపోయినా అట్లీస్ట్ ఒక ఇసురంతంలో ఉండాలి కదా. ఇసురంతో అది కూడా ఉండట్లేదు. ఇప్పుడు చూడండి, ఎందుకు రిలీజ్ చేశారా? పర్సంటేజ్ ఓటింగ్ ఇంకా కొట్టుకోండి, మాకు బజ్ వస్తుంది, బజ్ రావాలి, షో స్టార్ట్ అవుతుంది, బజ్ లేదు, బజ్ ఎలా వస్తుందంటే ఇలా వస్తుందని చేశారు. అది అవసరమే లేదు కదా. ఇప్పుడు నువ్వు ఏ సీజన్ అన్న రిలీజ్ చేసావా? ఎట్లా చేయలేదుగా. అది అవన్నీ ఏంటి? అదే అంటున్నానండి. నేనేం చెప్తానంటే మేడం, ఇప్పుడు షో అనేది వాళ్ళది, వాళ్ళు డబ్బులు ఖర్చు పెడుతున్నారు, వాళ్ళు చేస్తారు. మీకు నచ్చితే చూడండి, లేకుంటే లేదు. వాళ్ళు ఏమో పట్టుకొని రండి, చూడండి అని చెప్పారు ఇప్పుడు షో వాళ్ళదైనా వాళ్ళు డబ్బులు పెడుతున్నా మనకి సొసైటీలో కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి కదండి. ఏది పడితే అది టెలికాస్ట్ చేయలేం కదా. మనం చేస్తామా? లేదు కదా. నువ్వు ఎన్ని డబ్బులు పెట్టినా, ఎంత ఇది చేసినా నేనేమంటే ఇది ఉంటది కదా. టెలికాస్ట్ కి దానికి దీనికి సంబంధం లేదు. ఇప్పుడు బుక్స్ రిలీజ్ చేయడము అవన్నీ అనేది వాళ్ళ ఆలోచన విధానం ఎట్టుంది, వాళ్ళ బిజినెస్ పర్పస్ ఎట్లా ఉందో మనకు తెలియదు కదా. వాళ్ళు దేనికోసం రిలీజ్ చేస్తున్నారు, దాని గురించి మనం పెద్ద ఆలోచించాల్సిన అవసరం లేదంట నేను. ఇన్నేళ్లు బిగ్ బాస్ చూసిన తర్వాత వాళ్ళు ఎందుకు రిలీజ్ చేశారో అట్లీస్ట్ మనం ఒక ఐడియా చేసుకోలేమంటారా? వాళ్ళ పర్పస్ వాళ్ళకు ఉంటుంది మేడం. మనం దాన్ని క్వశ్చన్ ఎట్లా చేస్తాం చెప్పు? ఒకరి దాన్ని మనం ఎట్లా క్వశ్చన్ చెప్పు? మనం ఏం క్వశ్చన్ చేయలేమండి. ఇంకా మరీ దిగజారిపోయి ఇంకా మోరల్స్ ఎథిక్స్ ఏం లేకుండా తయారవుతున్నారు. ఇంకా రాను ఇంకెంత అయిపోతుందో అని డిస్కస్ చేసుకుంటాం అంతే. వాళ్ళేం క్వశ్చన్ చేయలేము, ధర్నాలు చేయము, మనం ఏం చేయలేం కదా. చేయలేం. మనం ఏమంటామంటే, ఎవరిదైనా కానీ మన పరిధిలో ఉంటే మనం క్వశ్చన్ చేయగలం, కానీ మన పరిధిలో లేని అంశాన్ని ఎవరు క్వశ్చన్ చేయడానికి ఉండదు కదా. నేను చెప్పాను అంతే కదా రాజు గారు.
అంతే. అంటే అది క్వశ్చన్ ఏం అయినా ఇట్లా చేయలేమండి, డిస్కషన్ మనం అంతే. క్వశ్చన్ చేయలేమండి. అంటే అప్పుడు వాళ్ళు రిలీజ్ ఏంటంటే అంటే ఇప్పుడు రిలీజ్ చేసినారు, అప్పుడు రిలీజ్ చేసినారంటే హ్మ్. అది మన పరిధిలో లేని అంశం. అది మనం అదే చెప్పగలము, చేయలేము కదా. వాళ్ళ ఇప్పుడు స్ట్రాటజీ అది వాళ్ళ అగ్ని బిజినెస్ పరీక్షకి టాక్టిక్స్ ఎట్లా ఉన్నా మనకు తెలియదు. వాళ్ళ వాళ్ళు దేనికోసం రిలీజ్ చేసుకోవాలో వాళ్ళకి తెలుసు, మనకు తెలియదు. పర్పస్ ఏమో కానీ తెలియదు జనాలు మనకి. కొట్టు సస్తున్నారు కదండి అంజి గారు. ఈ ఫ్యాన్ వాళ్ళేం వార్స్ మీకు కొట్టుకోమని తెలుసు. చెప్పలే, వాళ్ళు ఆ! వాళ్ళు చూసిన వాళ్ళు ఏం కొట్టుకోమన్నారా? వాళ్ళు ఏమన్నా మనం ఫ్యాన్ కొట్టుకు వార్స్ వస్తున్నారు. జనాలు తప్పే ఏదైనా అల్టిమేట్ గా అవును. ఈ వా- టైంలో వాళ్ళు వాళ్ళు ఇలాంటివి కాదు చేస్తే కాదు వాళ్ళు జనం వాళ్ళకు వచ్చిన దాని గురించి వాళ్ళ షోని ఇంకో స్టెప్ తీసుకోవాలనే ఆలోచనలో మూవ్ చేసి ఉంటారు దాన్ని. ఇప్పుడు అది రిలీజ్ చేసిందే మామూలు ఏం కాదు కదా. ఇప్పుడు జియో హాట్ స్టార్ సంబంధించినది కదా రిలీజ్ చేసింది. అది వాళ్ళకు ఉండదా వాళ్ళ షోని వాళ్ళు మూవ్ వచ్చారు వచ్చారు చేసుకోవడానికి? నాగరాజు గారు వచ్చారు, అందరి నోర్లు మూయించేస్తాడు. నాగరాజు కమాన్ గారు నారాజ్ గారు, నమస్తే. కమాన్. ఏం లేదండి, ఇప్పుడే ఓటీటీ ఇప్పుడే వచ్చింది మీ గురించి ఇప్పుడు. ఇప్పుడే మీ గురించి ఆహా, డిస్కషన్ అయింది, మీరు అలా వచ్చారు. 100 years మీకు. యా ఏం వద్దులేండి, ఎందుకన్నాడు బతకటం. కానీ హ్యాపీగా ఓ 10 ఏళ్ళు బతికినా చాలు. కానీ అంటే ఒకటి, గుణ గారు నమస్తే అండి, పద్మ నమస్తే. గారు నమస్తే అండి, రాజు గారు నమస్తే అండి. నమస్తే నాగరాజు గారు. చెప్పండి అండి. ఏం లేదు, హ్యాపీగా ఓటీటీ వచ్చింది, పోస్టర్ రిలీజ్ చేశారు, జూలైలో అన్నారు, చేశారు, ఆహా, సూపర్ గా అవునా, నేను ఉంది. చూడలేదండి. పద్మ గారు ఎక్సలెంట్ గా స్టేటస్ ఉంది. పెట్టిందా? స్టేటస్ పెట్టిందా ఆ, తనుజ? పెట్టింది అబ్బా, నేను పెట్టింది. ఎలా నేను మిస్ అయ్యాను మరి. కాదు కాదు కాదు, సో నేను నాగరాజు గారు మీకు డేట్ చెప్పా, ఇంకా అది అఫిషియల్ గా రాలేదు. జస్ట్ స్టేటస్ పెట్టారు అంతే. ఒక ఇన్ఫర్మేషన్ వస్తుందని ఒక అఫీషియల్ ఛానల్లో వచ్చేది చెప్పాను, మీకు ఏంటండి, గుర్తుందా? కమింగ్ సూన్ అండి. డేట్ తో కా- పని లేదు, పోస్టర్ రిలీజ్, ఓటీటీలో కాదు కాదు, పోస్టర్ ఉమ్. రిలీజ్. మీకు 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 ఛానల్లో చెప్పాను, గుర్తుందా నేను ఎప్పుడు వస్తుందని? ఓకే ఓకే, చెప్పండి. వచ్చారా? మీ వాయిస్ వాయిస్ బ్రేక్ బ్రేక్ అవుతుందండి. అవుతుంది. హలో, బ్రేక్ అవుతుంది వాయిస్. గుణ గారు చెప్పండి, వినిపిస్తుంది. ఇప్పుడు వినిపిస్తుంది, మాట్లాడతా చెప్పండి అండి. లేదు, ఇప్పుడు ఇప్పుడు ఓకే. వినిపిస్తుంది. గుణ గుణ గారు వినిపిస్తుంది, చెప్పండి చెప్పండి. చెప్పండి. అదే నేను చెప్పాను కదా వస్తుంది అనేసి. చెప్పారు చెప్పారు మాకు ఆల్రెడీ తనుజ గారిని కలిసినప్పుడు చెప్పారు. మొన్న ఒంగోలులో కలిసాం కదా మేము, 1 week లో వస్తుందని చెప్పారు మాకు. ఎప్పుడు మేము వరాహి పూజ పోయిన రోజు, ఆ రోజు అన్నారు జూలై మందే ఎట్టి పరిస్థితులు వస్తుందని అప్పుడు అన్నారు. తర్వాత వైజాగ్ వెళ్ళాము, తర్వాత నెక్స్ట్ ఒంగోలు. మొన్న ఒంగోలులో చెప్పారు 1 week లో వస్తుంది అన్నారు మాతో. ఓకే, నేను అక్కడ చాలా కామెంట్ హ్యాపీగా జూలై ఉంది. లేదు ఆగస్ట్ లో వస్తుందని చెప్పాను, బట్ కరెక్ట్ గా కరెక్ట్ మీకు గానే మాకు సింక్ అయింది అది. అవును, పోస్టర్ రిలీజ్ చేశారండి ఈరోజు. అంటే పార్ట్ టైమర్స్ వెబ్ సిరీస్ అది. కళ్యాణ్ కూడా కంగ్రాచులేట్ చేసినట్టున్నాడు, పోస్ట్ పెట్టినట్టున్నాడు ఈరోజు. చేశారు సార్, నాదే చెప్పేది, వాళ్ళు అతను చేశాడు, బాగున్నారు రీతు మధ్యలో. చౌదరి చేసింది, తర్వాత డీమ్యాన్ పవన్ చేశాడు, అందరు చేశారు. కామన్ వాళ్ళు పోస్టర్ బాగానే ఎలా ఉన్నారు. ఉంది సార్ రాజు గారు? ఈ పోస్టర్ బాగుందండి, చాలా బాగుంది. అసలు గుణ గారు చూసారా మీరు పోస్టర్? చూశానండి. వాయిస్ చాలా థింకింగ్ చేయొచ్చు. అంటే అదే అసలు మామూలుగా లేదు, డిఫరెంట్ గా ఉంది చాలా. మరి ఓటీటీ స్టోరీ అంటే ఒకళ్ళు స్టోరీ కూడా పార్ష్ గా అది. ఉన్నారు. అవును, పార్ట్ టైమర్స్ అని. చెప్పండి సార్. అంటే అదే పార్ట్ టైమర్స్ అని టైటిల్ అది. అంటే లైక్ జాబుల కోసం అదే సిటీ వచ్చి జాబ్ చేసుకుంటాను అనమాట. అది ఒకళ్ళేమో అదే మీరు అన్నట్టు, ఒకళ్ళు సింపుల్ గా ఉన్నారు, ఒకళ్ళు పోష్ గా ఉన్నారు. అవును, ఒకళ్ళేమో మాస్ గా ఉన్నారు, మాస్ వాళ్ళిద్దరు గా ఉన్నారు. ప్రయాణం ఎలా ఉంటది. యా అందుట్లో ఉమెన్ ఓరియంటెడ్ కదా సార్, ఇంకా డిఫరెంట్ గా ఉంటదేమో ఓటీటీలో. ఇంకా హీరో ఉండడండి, ఇంకా హీరో ఉండడు, ఉమెన్ ఓరియంటెడ్ వీళ్ళిద్దరే. హీరో ఉండడు, ఓన్లీ ఇంకా వీళ్ళే ఇద్దరు అమ్మాయిలు కదా అన్నాడుగా. అవును, కుష్ పద్మ గారు చూడండి, వెళ్ళి పోస్టర్ ఒకసారి. చూస్తా అండి, వర్క్ ఎక్కువ ఉండి నేను అసలు ఈరోజు ఓపెన్ చేయలేదు ఇన్స్టాగ్రామ్. చూడాలి. ఒకసారి చూడండి, చాలా బాగుంది. హ్యాపీ మూమెంట్స్. కాదు, ఇది మీరు మాట్లాడేసింటారు 65%. ఎందుకు
కావాలని ఏమన్నా చేస్తున్నారా? ఊరికే ఏమన్నా హైప్ చేయడానికా? ఏంటి మీ ఒపీనియన్ చెప్పండి. సార్ సార్ నా ఒపీనియన్ ప్రకారం అయితే ఆల్రెడీ 7 months అయింది. ఇప్పుడు రిలీజ్ చేశారంటే ఇప్పుడు ఏంటంటే అగ్ని పరీక్ష అనేది వేరే అదర్ స్టేట్స్లో కూడా స్టార్ట్ చేశారు. కొంచెం హైప్ కోసం అనేది వాళ్ళు చేశారు. దాంట్లో ఆ బుక్లో క్లియర్ కట్గా సోషల్ మీడియా థింగ్స్, తర్వాత జియో హాట్స్టార్ ఇట్లా అన్ని మూమెంట్స్ అనేది తీసుకున్నారు. యాక్చువల్గా మనకి తెలుసు నెక్ టు నెక్ అనేది జరిగింది అక్కడ. ఓకే, విన్ అయ్యారు, ఓకే, వెల్ అండ్ గుడ్, దాని గురించి కాదు. అది ఆల్రెడీ 7 months అయింది. ఇప్పుడు తీసుకొచ్చి 65%, 30% అనేది ఏంటంటే కాదు ఏదో అంటే ఒకటి buzz. నాగరాజు గారు తప్పుగా అనుకోదండి. నా క్వశ్చన్ ఏమంటే ఓన్లీ పవన్ కళ్యాణ్దే పెట్టారు, అదే కళ్యాణ్ పడాలదే పెట్టారు. ఇప్పుడు గిల్లీ అసలు నాకు తెలిసి పవన్ కళ్యాణ్ కన్నా గిల్లీ ఒక రేంజ్ లో గెలిచిండొచ్చు. ఉమ్, గిల్లీకి అది కానీ పెట్టింటే నేను క్వశ్చన్ కూడా చేశాను, నేను అది కూడా చూసా. గిల్లీకి 65% కాదు 70% పెట్టా నేను క్వశ్చన్ చేశాను. గిల్లీ ఎవరు? ఉమ్. గిల్లీ ఎవరు కన్నడలో గుణగారు? ఆహా, కన్నడలో కన్నడ బిగ్ బాస్ తెలియదు. స్టార్టింగ్ ఓకే. నుంచి ఎండింగ్ వరకు ఆ గిల్లీ లేదంటే అది అసలు చూడరు ఎవరు. అలా చేశాడు. ఏ సీజన్ అండి? లాస్ట్ సీజన్ అండి. ఈ సీజనే మేడం, ఈ సీజన్ నేను చూడలా, ఐడియా లేదు. సో నాకు అక్కడ కావాలని ఏమన్నా అంటే ఇప్పుడు ఇక్కడ ఎవరన్నా కామనర్స్ రాకుండా పోయారా, ఎవరు అప్లై చేయకుండా పోయారా అనేది ఒక డౌట్ వచ్చి అడుగుతున్నా, అంత మించి ఇంకేలే. సార్ మీరు పూర్తిగా అనుభవం ఉంది మీకు. అగ్ని పరీక్షలో ఎన్ని వచ్చినాయి అప్లికేషన్లు, ఎంత జరుగుతుంది, ఏంటి, వాట్ ఈజ్ వాట్ అనేది తెలుసు. దాని గురించి మళ్ళీ చెప్పక్కర్లేదు. కేవలం హైప్, అవతల రాష్ట్రాల్లో కూడా హైప్ కోసం అన్నట్టు చేయాలి అన్న ఉద్దేశంతో అయితే చేశారు. ఎందుకంటే బిగ్ బాస్ 9 అనేది బాగా హిట్ అయింది. కామనర్స్ అనేది కొంచెం హైప్ ఇవ్వటం కోసం అదర్ స్టేట్స్ కూడా ఇప్పుడు ఏదో ఒడియాలో కూడా పెడుతున్నారంట, వెస్ట్ బెంగాల్ ఇటు సైడ్ కూడా పెడుతున్నారంట. ఒడియా కాదండి, బెంగాల్లో బెంగాల్ వస్తుంది. దానికి సౌరవ్ గంగూలీ క్రికెటర్ ఉన్నాడు కదా, సౌరవ్ గంగూలీ దానికి హోస్ట్. హోస్ట్. అట్లా అన్ని స్టేట్స్ లో పెడుతున్నారు కాబట్టి కొంచెం ప్రమోషన్ కిందను కొంచెం కామనర్స్ అయితే కొంచెం సార్ అన్నట్టు, ఇందాక రాజు గారు అన్నట్టు కొంచెం కాస్ట్ కూడా తగ్గుతుంది కదా, ఆ వేలో కొంచెం వెళ్తున్నారేమో అనే ఉద్దేశం అయితే అనిపించింది నాకు. నా దాంట్లో క్లియర్ గా గుణగారు మీరు చూసారా కింద సోషల్ మీడియాకి వ్యూస్ కి, అదే ఇప్పుడు సోషల్ మీడియా థింకింగ్స్ కి, తర్వాత జియో హాట్స్టార్ లో వచ్చినాయి ఇవన్నీ అట్లా పెట్టారు, చూసారా మీరు? చూసా అది అబ్జర్వ్ చేసినాము. కానీ ఇది ఆ రివ్యూవర్లకి ఎందుకు కనపడలేదు నాకు, అది క్వశ్చనింగ్. రివ్యూవర్లో గుణగారు నేను ఒక విషయం చెప్తా చూడండి. ఎక్కడ సోషల్ మీడియా అనలిటిక్స్ అని ఎక్కడ పెట్టినారంటే చెప్తా చూడండి. నేను ఎక్కడ పెట్టినారు సోషల్ మీడియా అనలిటిక్స్ అని ఒక సాట పెట్టినారు కదా, అది ఎక్కడ పెట్టినారు? ఇమాన్యుయల్ది దాన్ని నాకు అదే ఇదే దీనికి నాగరాజు గారు ఆన్సర్ చేయాలి. నాగరాజు గారు చూడండి, సోషల్ మీడియా క్లియర్ కట్ గా ఒకటి బిగ్ బాస్ అనేది అందరం చూసాము, రివ్యూవర్స్ చూసారు. రివ్యూవర్స్ కి ఆ రోజు 1 hour దాకా 1 hour బిఫోరే ఎవరు విన్ ఎవరు లూజ్ అనేది తెలియలేదు. 65% అంటే ఏందనుకున్నా వన్ సైడ్. అది ఆల్రెడీ మనకి అంతకు ముందు సీజన్ లో ఎట్లానో ఈజీగా అర్థమైంది. యాక్చువల్గా 1 hour బిఫోరే ఎవడు చెప్పలేకపోయాడు. దాన్ని మళ్ళీ 65%, 35% లేకపోతే 100% అనుకోవడానికి అది ఇంకేంటంటే 65% కింద ఒకటి ఇచ్చినాడు. ల్యాండ్ స్లైడ్ విక్టరీ ఫస్ట్ రన్నర్ అప్ అని కింద ఒకటి ఇచ్చినాడు. ఒకసారి అది గమనించండి. ల్యాండ్ స్లైడ్ విక్టరీ అని ఫస్ట్ రన్నర్ అప్ అని ఒక పాయింట్ కింద మెన్షన్ చేసినాడు, గుర్తు చూసుకోండి సార్. ఆ పాయింట్ అసలు వాడు బిగ్ బాస్ 8 అని పెట్టాడు, చూసారా అండి? అంజీ గారు ఒక్క నిమిషం నాగరాజు గారు ప్లీజ్. అంజీ గారు మీరన్న ప్రకారము జస్ట్ అది మేము వరకు, బట్ కళ్యాణ్కి 65% ఓటింగ్ వచ్చిందని మీరు ఒప్పుకుంటున్నారా? కింద మీరు ఒకసారి నేను ఇక్కడ చూడండి. నేను ఒప్పుకోవడం అంటే నేను ఇప్పుడు నేనేం దానికి సంబంధించిన వ్యక్తిని కాదు. మనం వాడేది జియో హాట్స్టార్ సంబంధించిన నేను పెడతానండి, నేను పెట్టాను చూడండి.
ఆ, ఈ కింద పెట్టింది మీరు అన్నట్టు 1,50,000 ప్లస్. సో దాని కింద పెట్టాడు అంటే ఇక్కడ పెట్టలేదు అనేది మీరు అంటున్నారు. సో ఇది నిజం ఎక్కడ అంటారా మీరు? 65 నీకు కనిపిస్తా ఉందా? నేను పెట్టాను చూడండి, డిస్ప్లే చేశాను. అవును 65% ఉంది. అక్కడ 65% దగ్గర ఏం కనిపించట్లేదు. మీరు అన్నట్టు మీరు ఇందాక అన్నారు కదా, ఈ కింద అయితే ఏదైతే మీరు దాన్ని జూమ్ చేసుకుంటే కనిపిస్తుంది మీకు. అవునవును 1,50,000 కింద ఉంది. అది నేను చదివినానండి. అది ఏ దానికి రీమిక్సెస్ అండ్ మీమ్స్ క్రియేటర్స్ అనేది దానికి సంబంధించి అంటే ఇచ్చినాడు. కాదు, మీ ఒపీనియన్ ప్రకారం, అంటే మీ ఒపీనియన్ ప్రకారం 65% కళ్యాణ్కి వచ్చింటాయి ఓట్స్ అనేది మీరు అంటున్నారు. ఇప్పుడు నేను చెప్పింది కాదు, వాడు ఇచ్చినదే కదా అది. ఇప్పుడు వానికి ఎక్కువ తెలుస్తుంది, నాకు ఎక్కువ తెలుస్తుంది, నీకు ఎక్కువ తెలుస్తుంది. చెప్పండి ఇప్పుడు ఆ బుక్ ఎవరిది, ఎవరు సంబంధించిన బుక్ అది? కాదండి, ఇది తప్పు అని మేము అంటున్నాం. ఎందుకంటే ఒకవేళ 65% వచ్చినంటే ఇన్ని రోజులు ఎందుకు ఆగాల? అతను అనౌన్స్ చేయొచ్చు కదా అప్పుడే. నేను నీ ఒపీనియన్ ఒకటి. గౌరవిస్తా సార్, నేను నీ ఒపీనియన్ గౌరవిస్తా. బట్ బుక్ ఎవరు ప్రొడ్యూస్ చేసినాడు? బుక్ ఎవరు చేశారంటే బుక్ ఎవరు? జియో స్టార్ అని వచ్చింది ఆ బుక్. స్టార్ మా వాళ్ళదే కదా, స్టార్ వాళ్ళదే కదా ఉండేది, జియో వాళ్ళదే కదా, జియోలోనే కదా ఇది వచ్చేదంతా, స్టార్ గ్రూప్ వచ్చేటవన్నీ. మేమైతే ఒప్పుకోవట్లేదండి ఈ 65%. మనం ఇప్పుడు నార్మల్ గా మాట్లాడుకుంటే 65% అతనికే వచ్చిందంటే ఇప్పుడు మాటలు 100 మాట్లాడవచ్చు సార్, మాటలు 100 మన ఎలక్షన్ లో కూడా నీకు ఒక విషయం చెప్తున్నా, నీకు ఒక విషయం చెప్పమంటాం. మన ఎలక్షన్ లో అన్ని కొన్ని దాదాపు మెయిన్ మామూలుగా కొన్ని మెయిన్ వచ్చినప్పుడు వీళ్ళు ఇచ్చినట్టు ఏమి ఇచ్చారు, వైసీపీ గెలుస్తుందండి. లాస్ట్ కి ఏం చెప్పి ఒక కేకే తప్ప మిగతా వాళ్ళు ఇవ్వడని చెప్పినా. అది గ్యాంబ్లింగ్ అంటారు, ఇది కూడా గ్యాంబ్లింగ్ అంటారు. అప్పుడు అదే మీరు ప్రతిదాని మనకు అనుకూలంగా ఏది మాట్లాడకూడదు. ఇప్పుడు రిలీజ్ చేసింది సంస్థ ఎవరు? బుక్ వేరే వాళ్ళు వేయలే కదా, సంస్థ ఎవరు రిలీజ్ చేసింది? ఇప్పుడు వాళ్ళ అథెంటిసిటీ మీద మీరు మాట్లాడవచ్చు, తప్పలేదండి, నేను చెప్పలేను దానికి. నేను అడిగేది అదే. ఇప్పుడు మీరు అన్నారు చూసారా, వాళ్ళ అథెంటికేషన్ ప్రకారం మాట్లాడదాం అనుకుంటే ఇక్కడ జస్ట్ మీరు ఆ కార్నర్ లో మాత్రం పెట్టాడు. అది మీరు కార్నర్ అనుకుంటున్నాం, మేమైతే మొత్తం అనుకుంటున్నా. మీరు కాదు, కార్నర్ మాత్రమే అనుకుంటున్నారు, ఓన్లీ మాత్రమే అనుకుంటున్నారు. నేను ఇప్పుడు దీని వరకు సంబంధించి దీని వరకే నేను అనుకుంటాను. ఎందుకంటే సోషల్ మీడియా అనలిటిక్స్ అంటే ఇప్పుడు ఏమంటారు, రీమిక్స్ తర్వాత చూడండి, మీమ్స్ క్రియేషన్ అంతా వచ్చేది సోషల్ మీడియానే వచ్చేది. అవి వేరే దాంట్లో రావు, మీమ్స్ వచ్చేది వేరే దాంట్లో వస్తాయి, ఛానల్లో వస్తాయా? దాని వరకే నేను అనుకుంటున్నా దాన్ని. అది ఇంకా మరి ఎంతవరకు మనం వాడికి క్లియర్గా ఇస్తే మనం ఏదైనా మాట్లాడచ్చు, కానీ అంతే కదా సార్. నాగరాజు గారు కట్ అయ్యారు. 65% కింద కూడా మీరు కాదు, 65% కింద కూడా ఈ ల్యాండ్ స్లైడ్ విక్టరీ ఫస్ట్ పని ఇచ్చాడు క్లియర్ గా. అది గుర్తుందా మీరు? అది గుర్తుపట్టలేదు. లేదు ఒక నిమిషం, 65% రాజు బ్రో, అది ఒక్కసారి జూమ్ చేసుకొని చదవా. నాకు హోస్ట్ గా జూమ్ చేసుకోవడానికి ఛాన్స్ లేదు. ఒకసారి నువ్వు చదవగలవా? ఎక్కడండి? ఇప్పుడు అక్కడ పెట్టాను, కళ్యాణ్ పడాల 65 దాని ముందు. రెడ్డి గారు నమస్తే. 65% కింద ల్యాండ్ స్లైడ్ విన్ ఓవర్ ఫస్ట్ రన్నర్ అప్ అని ఉంది. దానిపైన ఉంది కదా కళ్యాణ్ పడాలా. అది నాకు జూమ్ చేస్తాను కుదరదు. కళ్యాణ్ పడాలా delivered a historic breakthrough after entering through Bigg Boss Agni Pariksha S1 Telugu as the season's first commoner contestant. His authentic and composed gameplay won over viewers, making him the youngest and the first ever commoner winner in the show's history. ఇప్పుడు నేనన్న పాయింట్ ఏమంటే, నాకున్న డౌట్ పాయింట్ కాదు, అగ్ని పరీక్ష నుంచి వచ్చిన ఫస్ట్ పర్సన్ ఇతను గెలిచాడు. అగ్ని పరీక్షలో వచ్చిన పర్సంటేజ్ 65% అని నేను అనుకుంటున్నా. కాదంటారా? కింద ఇచ్చినాడు కదా ఈ ల్యాండ్ స్లైడ్ విన్ అనే కింద ఇచ్చాడు, దాని కింద 65% కిందనే.
మీరన్న లాజిక్ కూడా అప్లై అవ్వచ్చేమో. ఎందుకంటే పబ్లిక్ ఓట్ 65% ల్యాండ్ స్లైడ్ విన్ ఓవర్ ఫస్ట్ రన్నర్ అప్ అంటే అంజు గారు ఇది రన్నర్ అప్కి విన్నర్కి 65% డిఫరెన్స్ ఉంది. అంటే 65% ఓటింగ్ కన్నా ఎక్కువ వచ్చినట్టు కళ్యాణ్కి. అది ఏమో మనకు తెలియదు, వాడు ఇచ్చిన దాన్నే మనం చదువుతున్నాం. మనం ఏం తెలియదు, మనం తయారు చేయలే, ఓడి చేయలే. అది యా వాడు ఏదైతే అంటే అంతే కదా. ఇప్పుడు మనం ఏంటో చెప్తాం చెప్పు దానికి. వాడు దేని పరిగణనలోకి తీసుకోవడం ఏం లేదో నాకు తెలియదు, నీకు తెలియదు, ఇంకొకరికి తెలియదు. కరెక్టే కదా రాజు గారు, గుణగారు అంతే కదా గుణగారు. అగ్ని పరీక్షలో రన్నర్ అప్ లేరులే. నేను దాని గురించి మాట్లాడలే. నేను జస్ట్ ఆ పైన చెప్పిన దాంట్లో అగ్ని పరీక్షలో ఇతను సీజన్ 1 నుంచి వచ్చాడా? అగ్ని పరీక్షని మెన్షన్ చేశారు కానీ రన్నర్ అప్ ఎవరు లేరు కదా అగ్ని పరీక్షలో. అది లేరు. బట్ నేను అనేది ఏమంటే అగ్ని పరీక్షలు ఇప్పుడు అతనికి 447K ఇది ఏదైతే అతను ఫాలోవర్స్ పెరిగారో, సో అదంతా అగ్ని పరీక్ష తర్వాత కదా. అగ్ని పరీక్షకి అతనికి ఏం లేదు. లేదు ఏం లేదు. 100 మంది అతను అగ్ని పరీక్షలో అయిన తర్వాత అగ్ని పరీక్ష 60 మంది ఉన్నారంట. ఇప్పుడు 447K వచ్చాడు. అదే కింద ఎవరు పెట్టారు. చంద్రకళ గారు హాయ్ అండి. వందు గారు హాయ్ అండి. బట్ నేను అనేది నా క్వశ్చన్ అదే, అగ్ని పరీక్షకి బేస్ చేసి చెప్పారు నేనంట. నాగరాజు గారు మీరు చెప్పండి, ఇంకా మీరు వచ్చేసినాక నేనేం మాట్లాడుతున్నా. నేనైతే ఒకటి ఆల్రెడీ మనందరం చూసాము, రాజుగారు కూడా ఇప్పుడు చెప్పినట్టు యాక్చువల్ గా అందరం చూసాము. ఏది బిగ్ బాస్ 1 అవర్ దాకా అనేది ఎవ్వరికి అర్థం కాలేదు. ఎవరు విన్ అవుతారా ఎవరు లూజ్ అనేది ఎవ్వరికి అర్థం కాలేదు. రన్నర్ ఎవరో విన్నర్ అనేది ఆటోమేటిక్ గా ఏదన్నా 1% ఒక 5% ఉండొచ్చు. మేబీ అంత పర్సంటేజ్ అయితే ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. ఓకే, ఇంకా అది ఎవరి ఆత్మతృప్తి వాళ్ళు, ఇంకా దాన్ని మనం ఉండడానికి కూడా కాదు. చెప్తున్నా 7 months తర్వాత అదేదో చేయొచ్చు. మీరు ఇప్పుడు పోస్టర్ పెట్టారు కదా, నేను ఇందాక సోషల్ మీడియా సంబంధించి దానికి బజ్ వచ్చే దాన్ని బట్టి పెట్టారని అన్నాను కదా. నేను ఇదే పైన పోస్టులు కూడా ఉన్నాయి, ఏది తమిళ్ వాటిలో కూడా కొన్ని సోషల్ మీడియా పెట్టారు, కొన్ని జియో హాట్ స్టార్ అని వాళ్ళది పెట్టారు. కొన్ని మీరు అబ్జర్వ్ చేస్తే నేను అదే అడిగింది. అక్కడ రన్నర్ అప్ ఆమెకి ఎంత ఇంక్రీజ్ అయింది తమిళ్లో, ఆమె ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిందో చూపించారు, అవన్నీ చూపించారు. బట్ ఇక్కడ ఓన్లీ కళ్యాణ్ చూపించారు. తర్వాత కన్నడలో విన్నర్ మాత్రం చూపించారు. అదే నేను అడిగింది ఇందాక. నరేంద్ర హాయ్, కిషోర్ హాయ్. కిషోర్ నరేంద్ర, బిగ్ బాస్ గురించి నీకేమైనా ఐడియా ఉందా? 65% అన్నారు, దాని గురించి ఏమైనా మాట్లాడతావా? సార్ వచ్చేసి మనం మొబైల్ ఛార్జింగ్ ఎంత ఉండదు సార్? అర్థం కాదు నువ్వు మాట్లాడేది. వేరే టాపిక్ ఇదేనా? మొబైల్ ఛార్జింగ్ మామూలుగా. ఓకే గుణ గారు బాయ్ అండి. రాజు గారు బాయ్ సార్, కొంచెం చిన్న పని ఉందిలే. ఓకే అండి, ఓకే సరే. ఆనంద్ బాబు గారు హాయ్ అండి. గుణ గారు బాయ్ సార్. నేను కూడా కొంచెం నాది ఛార్జింగ్ లేదు, 2% ఉంది. రాజు గారు సరే అండి. ఓకే గారు. ఓకే బాయ్. ఆనంద్ బాబు గారు చాలా రోజుల తర్వాత వచ్చారు, ఎలా ఉన్నారు? బాగున్నామండి. చెప్పండి, మీ ఒపీనియన్ కూడా చెప్పండి. కళ్యాణ్ పడాల 65% ఓటింగ్ తో గెలిచాడు అంటున్నారు కదా. నేను అనట్లేదండి, కాదు నేను అనట్లేదు. నిజమా క్వశ్చన్ మార్క్ పెట్టా. కాదు అదే వచ్చింది కదండి, అది అదే కామనర్ 65% ఓటింగ్ తో గెలిచాడు. ఇంకా డిమాన్ పవన్ ఎవరు? కామనర్ కదా. డిమాండ్ కాదు, రన్నర్ ఎంత ఓటు వచ్చింది, తర్వాత మిగిలిన వాళ్ళు ఇమాన్యుల్ ఎంత ఓటు వచ్చినాడు, వాళ్ళందరిది ఓటింగ్ ఇస్తే అప్పుడు నమ్ముతాము 65% ఓటింగ్ తో గెలిచాడని.
నేను అందుకే కానీ అది అది ఆ ఓటింగ్ కాదు. నేను అనేది ఆ ఓటింగ్ కాదు అది. అదేమంటే గేమ్ జస్ట్ మొత్తం ఒకటే గేమ్ ఆడలే కదా. చెప్పండి, అర్థం కాల. సీజన్ మొత్తంలో గేమ్ మొత్తం కళ్యాణ్ పడాలి ఒకటే ఆడలేదు కదండి. అదే కదా. ఓటింగ్ పడితే పడుకోండి, నాకు అనవసరం. వేసింటారు జనాలు, మనం ఏం చేయలేము. అది ఎట్లా వేస్తారండి? వేస్తాను మీరంటే 65% వేసే క్యాపబిలిటీ ఉందా? నేను అదే కంపేర్ చేసింది. అదే కన్నడలో గిల్లీ మొత్తం త్రూఅవుట్ సీజన్ మొత్తం అతనే 100 గా వెళ్ళినాడు. అతనికి రాని ఓటింగ్ కళ్యాణ్కి వచ్చిందా? అదే కదండి, అదే నేను అంటున్నది. అతనికి ఒకరికి అంత ఓటింగ్ ఉండే, మిగతా తనుజ ముందు స్టార్టింగ్ వీక్ లో తనుజ టాప్ లో ఉంది, మధ్యలో కళ్యాణ్ పడాలకి పెరిగింది. మరి ఎంతగా పెరిగిందా? నేను ఫైనల్ కన్క్లూజన్ ఈవీఎం అంటే ట్యాంపరింగ్ అది మేము కేసేస్తాం సార్. నరేంద్ర, నాకు అర్థం కాల నువ్వు మాట్లాడేది. ఈవీఎం ట్యాంపరింగ్ అది మేము కేసేస్తాం. ఈవీఎం కాదు ఇక్కడ. ఇప్పుడు 65% అతనికి వచ్చి ఉంటుంది, దాని గురించి మాట్లాడు. ఈవీఎం లో అవన్నీ ఎందుకు అంటే 65 అంటే మామూలుగా అంటే వచ్చేసి బిగ్ బాస్ చూస్తే 60 చూస్తే పోస్టర్ చూస్తే వచ్చేసి 56 వచ్చినా కానీ నమ్మకం ఉంది సార్. 65 ఏంది సార్? ఎవరికి కాదు 56 వస్తే నువ్వు నమ్ముతావా? కళ్యాణ్ పడాలకే 56 వస్తే నమ్ముతాంటే ఎట్లా నమ్ముతావు? ఏం వాళ్ళిద్దరే పోటీ వల్ల ఆడ వాళ్ళిద్దరితో పాటు 1, 2, 3, 4, 5 ఉన్నాయి. అవి కూడా వాడికి ఏమి రావు అంటావా? 100% లో 5 మందికి 100% లో కాదు అదే అంటా ఉన్నది. వీళ్ళిద్దరిలో బట్లాడ 100% లో 5 మంది ఉన్నారు. 5 మందిలో కనీసం వాళ్ళకి ఓటింగ్ అన్నా రాకుండా ఇతనికి ఓనికే వచ్చేసిందంటే ఎంతవరకు కరెక్ట్ అంటారు? వాళ్ళిద్దరు ఎమ్మెల్యేలకి మళ్ళీ వీళ్ళకి వాళ్ళకి ఏమీ రాలేదు సార్. అదే చెప్తాను. దాన్ని ఇప్పుడు పవన్ కళ్యాణ్కి వచ్చిండే దాన్ని నువ్వు నమ్మినావంటే ఈమాన్యుల్కి మిగిలినకి రాలేదంటే మనమే ఇంకా దాన్ని ఏమనాలో మనం అర్థం కాదు. ఆ బుక్ అదేమన్నా ఇంకేమన్నా ఊరికి ఏదో గొడవలు పెట్టాలని స్టార్ట్ చేశారని అడుగుతున్నా. నేను అదే క్వశ్చన్ చేసింది సార్. అదే మాకు కూడా అర్థం కాలేదు సార్. మీరు ఇప్పుడు అది చూపియంగా మీరు అదే ఇది పెట్టినారు కాబట్టి నేను దానికోసం పైకి వచ్చిన. ఎవరికి అర్థం కాల. ఊరికే మన మధ్యలో గొడవలు పెట్టేదానికి వీళ్ళు చేస్తున్నారు. నువ్వు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఏంటి? నువ్వు 65 కాదు, నువ్వు 56 అన్నావు. ఇప్పుడు నువ్వే 56 అన్నావు. నేను అనేది ఏమంటే 56, 46 అన్నా 100 అంటే ఏదో ఓకే అనుకోవచ్చు. మిగతా వాళ్ళకి అంతా ఏమనుకోవాలి సార్ వచ్చేసి. అదే అడుగుతా ఉండేది. వీళ్ళు జనాలతో ఆడుకుంటున్నారు. నెక్స్ట్ సీజన్ కి హైప్ రావాలా, దాన్ని క్రియేట్ చేసేదానికి మనం కొట్టుకోవాలా అనే ఉద్దేశంతో దాన్ని ఒక జస్ట్ నేను అడిగేది ఏమంటే, సరే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నువ్వు ఇక్కడ చెప్పావు, మిగిలిన స్టేట్స్ లో ఎందుకు చెప్పలేదు? తమిళనాడులో ఎందుకు చెప్పలేదు? తర్వాత కర్ణాటకలో పర్సంటేజ్ చెప్పలేదు. బట్ ఇంత తేడా అదే నాగార్జున ఏం చెప్పాడు ఆ రోజు? ఏం సార్ వచ్చేస్తే ఒకసారి చెప్తున్నాడు సార్ నాగార్జున. మన తెలుగులో ఎప్పుడు కూడా ఎవరు బయట చెప్పలే ఇంత వచ్చింది అంత వచ్చిందని. కాదు సార్, నాగార్జున ఒకసారి చెప్తున్నాడు సార్. క్వశ్చనే లేదు. నువ్వు విన్నావో లేదో నాకు తెలియదు కానీ బట్ నాగార్జున చెప్పలే. కన్నడలో చెప్పారు. తమిళ్లో నాకైతే నేను చూడలేదు, తమిళ్ నాకు తెలియదు కాబట్టి. కన్నడలో అయితే నేను చూసా, కన్నడలో అయితే చెప్పారు ఇంత పర్సంటేజ్ డిఫరెన్స్ వచ్చిందని. తర్వాత ఇంకొక అతను వచ్చేసి ఆయన పేరు ఆయన
ఆయనను రేవంత్ గెలిచినప్పుడు సార్ జస్ట్ ఓటింగ్ మార్జిన్ తో ఎక్కువ గెలిచాడు ఇతనే అన్నట్టు. చేశారు. ఆడ 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 ఆయన ఇది చెప్పలే, రేవంత్ గెలిచినప్పుడు కొంచెం ఎవరైతే మార్జిన్ పేరు వచ్చి మార్జిన్ తో అతనికి ఉందని అతని పేరు ఓహెల్ ఎస్ తో వస్తుంది. కాదు. కాదు సహా సిరి వాళ్ళ బాయ్ ఫ్రెండ్ శ్రీహాన్ 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 అది చెప్పాడు కానీ ఇంత ఇదిగా చెప్పలే. అదే సార్ నార్మల్ అట్లన్నా చెప్పినా కానీ నార్మల్ అయిపోతుంది కదా. లేదు ఆ రోజు చెప్పింది జస్ట్ శ్రీహాన్ గెలిచాడు అని చెప్పాడు కానీ పర్సంటేజ్ అంతా ఏమని కూడా చెప్పలే. మన దాంట్లో ఎప్పుడు చెప్పలేదు. కర్ణాటకలో చెప్పారు కానీ మన దాంట్లో అయితే ఎప్పుడు ఇంతవరకు చెప్పలే. కళ్యాణ్ పిఆర్ కూడా గట్టిగా ఉంది అంటలే గుణ గారు. కళ్యాణ్ బిఆర్ గట్టి కాదు అసలు. స్కూల్స్ మొత్తం అంతా కాస్ట్ క్యాల్కులేషన్ వెళ్ళింది. నేనే ఎగ్జాంపుల్ గా నేను నా లైవ్ లో చెప్పాను. నా లైవ్ లో మాకు సంబంధించిన కాలేజ్ మా బాబాయే ప్రిన్సిపల్ ఆడ, ఆయనకి వచ్చింది మనవాడే నిలబడినాడు వేయాల ఓటని. నేను దాన్ని కూడా ప్రజెంట్ చేసి ఇలా వేయద్దండి మీకు నచ్చితే వేయండి అని యాజ్ ఎ హోస్ట్ గా చెప్పా మా ఛానల్లో. బిగ్ బాస్ చూసి ఎవరు నచ్చితే వాళ్ళకి వేయాలి కానీ వేసేయండి అని చెప్తే వాళ్ళకి ఏంటి అని చెప్పా. ప్రచారం అయితే బాగా చేశాడు కళ్యాణ్ అయితే. ప్రచారము అండ్ బ్యాక్ సపోర్ట్ అట్ ద సేమ్ టైము ముందుగానే ప్రీ ప్లాన్డ్ గా చేసుకొని వచ్చాడు. అది నేనైతే ఒప్పుకుంటా. బట్ కానీ మనము ఎవరు ఎలా ఆడతారు చూసి చేయాలి కదా. అది నా వాళ్ళు ఉద్దేశం. బాగానే ఉన్నారు సార్. ఓడిపోయిన వాళ్ళు ఇప్పుడు ఈ పర్సెంటేజ్ ఇడిచి మళ్ళా గాయాలు పెడుతున్నారు. రన్నర్ విన్నర్ బాగానే ఉన్నారు. ఈ పర్సెంటేజ్ ఇవి రిలీజ్ చేసి మళ్ళా గల్లలు పెడుతున్నారు. సరే గుణ గారు ఉంటాను. ఓకే ఓకే ఆనంద్ బాబు గారు. చెప్పు నరేంద్ర. పర్సెంటేజ్ ఇడిసి రన్నర్ కి విన్నర్ కి మామూలు నార్మల్ గా ఫ్యాన్స్ లో గలాటలు పెడుతున్నారు. అదే అదే మనం అంటే నెక్స్ట్ ఇప్పుడు అయిపోయింది, అది ఇది క్లోజ్ అయిపోయింది. దాన్ని మళ్ళా రాద్ధాంతరం చేసి గలాటాలు చేసి నెక్స్ట్ సీజన్ కి హైప్ చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నారు అనిపించింది నాకు ఫైనల్ గా. ఇప్పుడు కళ్యాణ్ ఫ్యాన్స్ ఊరుకోండు, తనుజ ఫ్యాన్స్ ఊరుకోండు. మళ్ళా లైవ్ లెక్క వస్తారు. మా అబ్బాయికి ఇంత వచ్చింది, మా అమ్మాయికి ఇంత వచ్చింది అని గలాట పడుతుంటారు. అవునవును. నేను అనేది ఇవన్నీ వదిలేసి నాకు వదిలేసేది కూడా పర్లేదులే, మనం వదిలేస్తాం. మనం ఎవరు ఇంకా దాన్ని ఎవరు పట్టుకొని ఉండము అందరము. కాకపోతే వీళ్ళు ఎందుకు అంత క్రియేట్ చేస్తున్నారంటే సీజన్ 9లో జరిగిన ఇన్సిడెంట్లు అవన్నీ చూసి ఫ్యాన్ ఫాలోయింగ్ని పెంచుకోవాలా, పలానా వాళ్ళని మాత్రమే. ఎవరైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తనూజ ఫ్రెండ్స్ వస్తే తనూజ ఫ్రెండ్ని తనూజలో చూసుకోవాలా, కళ్యాణ్ ఫ్రెండ్స్ వస్తే కళ్యాణ్ని కళ్యాణ్ ఫ్రెండ్స్లో చూసుకోవాలా. అట్లా ఏమన్నా ఇప్పటి నుంచి సీన్ క్రియేట్ చేసి ఈ సెలబ్రిటీకి అండ్ కామనర్స్కి ఇష్యూ చేయాలనేసి వీళ్ళు ఏమైనా సీన్ క్రియేట్ చేసి చేస్తున్నారా అనేది నా డౌట్. లక్ష్మి గారు వీలైతే జాయిన్ అవ్వండి, మీ ఒపీనియన్ కూడా చెప్తారు. అది మేడం లాయర్ వస్తే ఎక్క బాగా క్లారిటీగా చెప్తుంది. వస్తారు రమా గారు కూడా వస్తారు, అందరూ జాయిన్ అవుతారు. కిషోర్ జాయిన్ అవ్వండి. ఇంకెవరైనా బిగ్ బాస్ గురించి మాట్లాడంటే జాయిన్ అవ్వండి అందరూ. చూసే వాళ్ళందరూ లైక్ చేయండి. చాలా థ్యాంక్స్. బిగ్ బాస్ మాట్లాడుతూ ఉంటే కొంతమంది కొత్త వాళ్ళు వచ్చారు, అలాగే లైక్ చేయండి అందరూ.
మేము అడిగే లైక్స్ ఒకటే మన ఛానల్లో. సో ఈ బిగ్ బాస్ గురించి నెక్స్ట్ నుంచి ఉంటాయి కంటిన్యూగా. మీకు తెలిసిందే ఆల్రెడీ గుణారి వేస్లో బిగ్ బాస్ ఉంటాయనేసి. ఉమ్, రమా గారు నమస్తే. మీకేమనిపించింది చెప్పండి రమా గారు. ఈ 65% కళ్యాణ్ పడాలకి ఓటు వచ్చేసాయంట, అందరూ పెద్ద ఇష్యూ చేస్తున్నారు, రాద్ధాంతం చేస్తున్నారు. అంటే 65 అతనికి వచ్చిందంటే నేను నమ్మలేకపోతున్నాను. నా ఒపీనియన్ కూడా గారు 65% అతనికే వచ్చేస్తే మిగిలిన వాళ్ళందరికీ కలిపి 35% వచ్చిందంటే, ఎందుకంటే లాస్ట్ ఒక 2 వీక్స్ ముందు వరకు కూడా నెక్ టు నెక్ మూమెంట్ కాదు, క్వైట్ ఆపోజిట్ గా తనుజానే ఫస్ట్ ఉండింది కదా లాస్ట్ 2 వీక్స్ ముందు వరకు కదా. లాస్ట్ 2 వీక్స్ అప్పుడు కొద్దిగా క్యాలిక్యులేషన్స్ మారింది. ఎంత మారినా కూడా మరి 65% కళ్యాణ్కి వచ్చేసి మిగతా 35% లో వీళ్ళందరికీ వచ్చిందంటే నేను నమ్మలేకపోతున్నాను. నమస్తే గుణ గారు. నమస్తే లక్ష్మి గారు. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను మ్యూట్ లో ఉంటాను. మీరు మాట్లాడుతాను రమా గారు. ఓకే ఓకే ఓకే. మీ ఒపీనియన్ చెప్పండి లక్ష్మి అక్క. నాకు బిగ్ బాస్ మీద ఒపీనియన్ ఏం ఉండదు రామా. నేను చూస్తా, నిజంగా చెప్తున్నా. 24/7 చూస్తా, ఎపిసోడ్స్ చూస్తా, తర్వాత రివ్యూస్ చూస్తా, తర్వాత మన ఛానల్లో మన ఫ్యాన్స్ కొట్టుకునేది చూస్తా. అక్కడ నాకు నిజంగా చెప్తున్నా, తనుజ గాని కళ్యాణ్ గాని ఆడింది అనుకంటే దివ్య ఒక బర్ని గారు వెంట పడింది కానీ, లేకపోతే నాకు దివ్య సూపర్ మైండ్ గేమర్. అట్లాంటి కంటెస్టెంట్స్ అంటే నాకు ఇష్టం. నా మెంటాలిటీకి చెప్తున్నా, అంటే వాళ్ళని తక్కువ చేయటం కాదు. ఒక ఆమె కాఫీ నానా ఆయనేమో తనుజ చుట్టూ తిరగటం తప్పించి, అసలు వాళ్ళకి కప్ ఎందుకు ఇచ్చారో, ఆమె రన్నర్ అప్ ఎందుకు అయిందో, వాళ్ళ గురించి వీళ్ళు లైవ్లు చూస్తారా, లేకపోతే ఎపిసోడ్స్ చూస్తారా, లేకపోతే నిజంగా నా మనసులో ఉన్నది చెప్తున్నా. నేను ఎవరిని తక్కువ చేయట్లేదు. వీళ్ళకి ఇంత కనెక్ట్ ఎట్లా అయ్యారు వీళ్ళు అనేది నాకు అర్థం కావట్లేదు. బిగ్ బాస్ అంటే ఇప్పుడు ఫైమా వీళ్ళందరూ బాగా ఆడారు. లక్ష్మి అక్క ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అన్నట్టు లేదు. ఫ్యాన్స్ ఎవరి ఫ్యాన్స్ వాళ్ళకు బాగా బలంగానే ఉన్నారు. కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే ఏంటి, తనుజ ఫ్యాన్స్ అయితే ఏంటి. కాదు రామా, ఒకటి చెప్తా. ఇప్పుడు సంజన గారు ఉన్నారు, వచ్చిండే నుంచి ప్రతి ఒక్కళ్ళని ఆడుకుంది ఆవిడ. సరే బ్యాడ్ గానో గుడ్ గానో ఒక అరే బెల్ అవుతుంది ఇప్పుడు ఏమవుద్ది అనేది ఉత్కంఠం ఆవిడ చేశారు సంజన గారు. సరే కొంచెం నాగార్జున గారు ఫైర్ అయ్యారు, ఫస్ట్ లో ఆవిడ బాగా ఎక్కువ చేశారు. అలా అయితే వీళ్ళిద్దరు చేయలే కదా. ఇంకా ఇమాన్యుల్ కూడా మైండ్ గేమ్ బాగా ఆడాడు. ఇమాన్యుల్ సలహాలు తీసుకున్నారు వీళ్ళు. నేనేమంటానంటే ఒక గేమ్ ఆడాలి. ఇప్పుడు మనం నలుగురిలో ఉన్నప్పుడు మనం ఎలా బిహేవ్ చేయాలి, మంచి మెప్పు పొందాలి అనే విధంగా ఉండాలి. ఇప్పుడు తనుజ గారు ఉన్నారు, సహాయం తీసుకుంటారు, నాకేం సహాయం చేశారని. ఆమెది ఎట్లా అనిపించిందంటే, వాడుకొని నిర్దాక్షిణంగా వదిలేస్తా, నేను బిగ్ బాస్ కోసం వచ్చా, నేను ఎవరి కోసం ఉండను, నా కోసమే ఉంటా అంటే బయట అట్లుంటే కుదురుద్దా? అసలు ఆమె వ్యక్తిత్వమా లేకపోతే ఆమె గేమా అది ఓకే. ఆమె చూపించింది నాకు అదే. ఇక కళ్యాణ నిజంగా చెప్తున్నా, మధ్యలో వెళ్ళిన వాళ్ళు అమ్మాయిల పిచ్చోడు. మనం కూడా అనుకున్నాం అబ్బాయి ఏంటి అబ్బా, అసలు కరెక్ట్ గా ఒక నామినేషన్ వేయలే. ఇమాన్యుల్ దగ్గర కార్డు తీసుకున్నప్పుడు ఒక మాట, కార్డు తీసుకున్న తర్వాత సంజన గారిని నామినేషన్ చేశాడు. సరే ఆ తర్వాత వాళ్ళ ఫ్రెండ్సే బయట నుంచి వచ్చి, నువ్వు ఎందుకు ఇట్లా ఆడుతున్నావు, నీ బదులు వేరే వాళ్ళు ఉన్నా బాగున్నా అని చెప్పేసి వాళ్ళే చెప్పేసి వెళ్ళారు. తర్వాత ఇప్పుడు సంజన గారు ఉన్నారు, సంజన గారు ఒక్కొక్కసారి సరే ఇమాన్యుల్ కోసం చాలా ఇది చేసింది. తర్వాత లాస్ట్ వీక్ ఇమాన్యుల్ చేసిన దానికి ఆమె కోపం వచ్చింది. ఆమె చాలా సాఫ్ట్ మైండ్, మెచ్యూరిటీ మైండ్, ఆమెకే కోపం వచ్చింది. సరే బయటకు వచ్చిన తర్వాత ఇవన్నీ ఎందుకులే అని చెప్పేసి ఇమాన్యుల్ తో కలిసింది. కానీ ఆ 1 వీక్ అయితే చాలా బాధపడ్డారు సంజన గారు. సంజన గారి గురించి బ్యాడ్ చేయాలని కూడా చూశాడు ఇమాన్యుల్.
అదంతా గేమ్‌లో ఒక పార్ట్ అనుకోవచ్చు. కానీ ఇప్పుడు ఒక లాస్ట్ టైము నిఖిల్‌కి ఎందుకు విన్నర్ అయ్యాడో నాకు తెలీదు. ఈ సీజన్‌లో పవన్ ఆయన కళ్యాణ్ ఎందుకు విన్ అయ్యాడో నాకు తెలీదు. కప్ ఇచ్చుకుంటా పోతున్నారు అంతే. ఒక్క 3 వాళ్ళు సీజన్‌లో అంటున్నారు కట్టు కాదు చేతులకి కాదు విన్నర్‌కి కప్ ఎళ్ళింది తెలుగు బిగ్ బాస్‌కి. హోస్ట్ కూడా అక్క బాలేదు. కల్- హ్మ్. కళ్యాణ్ ఫ్యాన్స్ అంటున్నారు హ్మ్. అంటే ఇదేంటిది ఫేక్ రిజల్ట్స్ ఏం కాదు కదా, వాళ్ళు హ్మ్. అఫీషియల్ గా అనౌన్స్ చేసిన ఓటింగ్ లో తప్పిదాలు ఎలా హ్మ్. ఉంటాయి, యాక్సెప్ట్ చేసుకోవాల్సిందే. కళ్యాణ్ కు 65% హ్మ్. వచ్చింది అంటున్నారు వాళ్ళు. అది ఎట్లా దానికి మనం ఏం కుదురుద్ది? చెప్పలేం కదా. పిచ్చోళ్ళమా మనం? ఇప్పుడు గుణా గారు అన్నారు. 5 ఉన్నారు కదా లాస్ట్‌కి. మిగిలినోళ్ళందరూ పోయినా గానీ లాస్ట్‌కి 5 ఉన్నారుగా. తనుజ గారికి కూడా కరెక్ట్ చాలా తక్కువ లిమిట్‌లోనే పోయింది కదా తనుజ గారికి గూడా. ఆమె కరెక్ట్ ఫ్యాన్స్ కూడా చాలా మందురున్నారు. ఆయనకొక్కడికే 65 అంటే మిగిలిన 35 ఇగ తనుజ గారిదే. తనుజ గారికి అంతకంటే తక్కువొస్తదా చెప్పు? కాదక్క, అతనిది ఒక 40 అట్లా ఉండి తనుజకు ఒక 35 20 అనుకుంటే కూడా కాదు. నా ఒపీనియన్ ప్రకారం 21 కళ్యాణ్‌కుంటే 20% తనుజ గారికుండొచ్చు. మిగిలినవి వాళ్ళకి షేర్ చేసిన నమ్మగలగడానికి వీలుంటది గానీ 65 అంటే జనాల్ని గొర్రెల్ని చేయడానికా? అంతే అగ్ని కదా. పరీక్షలో నేను అట్లే కళ్యాణ్‌కి ఓటేసా. నేను అప్పుడు గూడా అన్నా. ఉమ్, మనోడు బాగానే ఉన్నది గానీ, అక్కడ అమ్మాయిల వెంట పడకపోతే చాలు అని నేనే ఫస్ట్ గెస్ చేశా. కరెక్ట్‌గా ఆ పిల్లగాడు ఆ అబ్బాయయితే అమ్మాయిల వెంట తిరగటం తప్పించి వేరేది ఏం ప్రియాని ఓమ్మా, ఓందమ్మా, లేదమ్మా అవే. అదా? అసలు శ్రీజ చంటి పిల్లలాగా ఉంటుంది చూడ్డానికి. శ్రీజ అసలు, అసలు నంబర్ 1 ఆ పిల్ల వాయిస్ కొంచెం తగ్గించి కొంచెం మెచ్యూరిటీగా ఉండుంటే మాత్రం, ఆ అమ్మాయి ఏసే నామినేషన్స్ అయినా, ఏదైనా గేమ్ అయినా ఆ అమ్మాయి బాగా ఆడింది. అవునవును, కీచుగా అరిచేస్తుంది కాబట్టి ఆ! కరెక్ట్ గా ప్రతి దాంట్లో కన్వే దూరుతది. అవ్వడంలో ప్రతి దాంట్లో నేనే వేలు పెడతా అంటది. అది మెచ్యూరిటీ అంటే లేకపోతే అక్కడ దాకా ఎందుకెళ్తారులే గానీ, ఆ ఒక్క విషయంలో అవును ఇప్పుడు వాళ్ళొచ్చారు. వాళ్ళు రావటం వల్ల అమ్మాయి బయటికి పోయింది గానీ, లేకపోతే అమ్మాయి ఉండేది. అమ్మాయికి పేరు తెలీదంది. దానికి ఆమె ఈగో హర్ట్ అయింది. ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గాలి అనేది ఇలాంటివే. అందుకే ఆ అమ్మాయి బయటికి పోయింది. అవును ఈమె అవునవును తనుజ 5థ్ వీక్‌లో పవన్ కళ్యాణ్‌ని గనక సేఫ్ చేయకపోతే ఆ అబ్బాయి ఎప్పుడో ఎళ్ళిపోయాడు. ఆ 4థ్ వీక్‌లో ఆ అబ్బాయి లీస్ట్‌లో ఉన్నాడు. వాడేం ఆడట్లేదు ఎళ్ళిపోతాడు అనుకున్నాం. తనుజ ఇచ్చింది. చేతిలో బంగారంలాగా తీసుకెళ్ళి కప్పు ఆ అబ్బాయి చేతిలో పెట్టింది. అవును, దీనికి ఆ కళ్యాణ్ 5థ్ ఫ్యాన్స్ ఏమంటారు ఇప్పుడు 5th వీక్ లోనే వెళ్ళిపోవాల్సిన వాడు కదా అని. అంటే అవును. అది నిజమే కూడా కదా, ఒప్పుకొని తీరాల్సిందే. తను 5th వీక్ అవును. లో ఇప్పుడు వెళ్ళిపోవాల్సిన వాడు. ఉమ్, లాస్ట్ సాటర్‌డే వెళ్ళిపోవాల్సినోడే. కానీ ఉమ్, అప్పుడు ఎవరో వెళ్ళిపోయారు. ప్రియా ఎవరో ఉమ్, వెళ్ళిపోయారు. లీస్ట్‌లో ఉన్నాడు. అదే డేంజర్ జోన్‌లో ఉన్నాడు. అలాంటి కళ్యాణ్‌కి అవునవును ఆ! నే బర్నీ గారిని కూడా తక్కువ చేసి అదే ఆ లైట్లు వేసి ఎవరు అప్పుడే కెప్టెన్ అయ్యాడు. కెప్టెన్ చేసింది కూడా ఈ తనుజ గారే. లేకపోతే తనుజని. అంత సీన్ అవును ఎక్కడుంది? ఆ! ఆ అవును, తనుజాదేమన్నా అంటే ఈ మానవత్వం ఫ్యాన్ కొద్దిగానే ఉండాలి. వార్స్ ఆ! అక్క, ఫ్యాన్ వార్స్ BB10 హ్మ్. కూడా వచ్చేస్తోంది. ఇంకా వాళ్ళు హ్మ్. ఫ్యాన్ వార్స్ జరుపుకుంటూ పోతారంటే ఇంకా ఎన్ని రోజులు కొనసాగిస్తారక్క ఈ ఫ్యాన్ వార్స్? అసలు ఇంకో విషయం చెప్తా. మొన్న నేను మొత్తం చూడను. ఈ తనుజ, కళ్యాణ్ అసలు 'బిగ్ బాస్' అయిపోయిన తర్వాత నేను వాళ్ళని ఎక్కువ చూడను. అయితే మొన్న అవునులేండి. తనుజ ఓకే. సీరియస్‌గా హ్మ్. వార్నింగ్ ఇస్తుంది. అరే! అంత గట్టిగా వార్నింగ్ ఇస్తున్నా గాని మనకెందుకురా అనుకోని వదిలేయొచ్చుగా. ఇంకా ఎందుకు వాళ్ళ గురించి దేశంలో ఇంక వేరే కబుర్లేం లేవా? అంటే ఇంక సపోర్టర్స్ వేరే పనేం లేదా మనకి? మాట్లాడాలి అంటారు. ఫ్యాన్స్ ఆ! ఆమె ప్రాజెక్ట్స్ ఇప్పుడు గురించి, ఆమె ఎక్కడి రమా నేను నుంచి వచ్చింది. ఒక్కటి చెప్తారమ్మా. జెన్‌జీ అంటే ఆ పిల్లల మైండ్ సెట్ అట్లుంటది. సరే అమ్మాయి కాబట్టి అమ్మాయి పైన అంత ఇంట్రెస్ట్ ఉంటది. అమ్మాయిలకైతే అబ్బాయి పైన అంత ఇంట్రెస్ట్ ఉంటది. వాళ్ళేదో కలలు, ఊహలు ఉంటే వాళ్ళు మాట్లాడుకుంటారు. అరే! మంచి వయసులో ఉన్నవాళ్ళు గూడా వీళ్ళు గూడా వాళ్ళ త ఆ పిల్ల ఆళ్ళ గురించి మాట్లాడతారు. ఆమేమన్నా చిన్న బొప్పా? కాదు. తనుజ. అక్కడ
వాళ్ళు ఏం చేస్తున్నారంటే అక్క, తనూజ ఫ్యాన్స్ తనూజకున్నారు, కళ్యాణ్ ఫ్యాన్స్ కళ్యాణ్కున్నారు. అంటే ఇది నా అబ్జర్వేషన్ ఉమ్, లక్ష్మి అక్క. కాకపోతే ఉమ్, తనూజ గురించి ఫ్యాన్స్ అన్న వాళ్ళు ఉమ్, తనూజ ప్రాజెక్ట్ తనకి మూవీ ఆఫర్స్ వస్తున్నాయి, నెక్స్ట్ తన ఈవెంట్స్ ఏదైతే జరుగుతున్నాయి అంటే వెళ్తుంది కదా ఓపెనింగ్ సెరమనీస్ కి, దాని గురించి అవును. మాట్లాడుకుంటున్నారు. సేమ్ ఉమ్, కళ్యాణ్ గురించి, కళ్యాణ్ ఏదో సాంగ్ ఒకటి రిలీజ్ అవుతోందంట, కళ్యాణ్ కి ఉమ్, ప్రాజెక్ట్స్ ఇలా వస్తున్నాయి అలా వస్తున్నాయి, అక్కడ పిలిచారు ఇక్కడ పిలిచారని వాళ్ళు ఉమ్, మాట్లాడుకుంటున్నారు. ఇక్కడ ఈ రెండు గ్రూప్స్ తో ఎటువంటి ఇబ్బంది లేదు ఒకరితో ఒకరికి. ఉమ్. కాకపోతే వాళ్ళు బానే ఉన్నారు, మ్యూచువల్స్ ఆమె అనే చెప్పిందిగా. ముసుగులో అవును ఉమ్, మ్యూచువల్స్ అనే ముసుగులో వీళ్ళిద్దరికి ఉమ్, లింకులు పెట్టు, అంటే అన్ని వీడియోస్ కల్పితమైన వీడియోస్ అవి చేయడము చాలా హర్ట్ ఉమ్. చేస్తున్నారు వీళ్ళు. అందువల్ల ఈ కళ్యాణ్ ఫ్యాన్స్ తనుజ ఫ్యాన్స్ ఆర్గ్యుమెంట్స్ చేసుకుంటున్నారు. ఇంకా అది ఎప్పుడు తగ్గుతుందో ఎప్పుడు క్లోజ్ అవుతుందో తెలీదు. ఉమ్, నేను ఒకటి చెప్పనా, అది చెప్పండి. వాళ్ళ పనులు వాళ్ళు వీళ్ళు ఎట్లాగో చెప్పండి. వదలరు కాబట్టి వాళ్ళ పనులు చేసుకోవడం బెస్ట్. ఉమ్, అంతకు మించింది ఏం లేదు. మొన్న అమ్మాయి తనుజ గారు గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. అయినా కానీ వీళ్ళు ఉమ్, ఫ్యాన్స్ ఏం ఫ్యాన్స్. వెళ్ళింది. ఆ అబ్బాయి అవునవును పాట కరెక్ట్. 1 సంవత్సరం ఉంటదేమో. ఆ అబ్బాయి లైఫే పోగొట్టుకున్నాడు కళ్యాణ్. సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం పోగొట్టుకుంటాడు పిచ్చోడు. ఈ రోజులు వెనకటి రోజులా? రేపు ఇవి అంటే పెడితే అతనికి ఒక ప్యాషన్ అంటే సంవత్సరం కదక్క, తర్వాత యాక్టింగ్ ఏం యాక్టింగ్ స్క్రీన్ మీద కనబడడం అంటే అతనికి చాలా ఇష్టం అంట. చిన్నప్పటి నుంచి కూడా సరే ఎటైనా ట్రై ఇటువంటి చేసుకుంటే సెట్ అవుతాడేమో కానీ అదే ఇప్పుడు ఫ్యాన్స్ కూడా చాలా మంది ఉన్నారు కాబట్టి ఓకే, అబ్బాయి కూడా మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుందాం. అందులో నాకేం తప్పు లేదు. కానీ నేనేమంటానంటే అవును అవును. బిగ్ బాస్ అయిపోయింది. మనకి పిల్లలు ఉమ్, చదువుకునే వయసులో ఉన్న వాళ్ళు చదువుకోండి. ఏజ్ పెద్దోళ్ళు కొంచెం మన పనులు మనోళ్ళు చూసుకుంటారు. ఇంకా వాళ్ళ గురించి మాట్లాడి టైం వేస్ట్. అసలు వాళ్ళ గురించి మాట్లాడుకోవడానికి ఏమైనా అర్థం ఉందారా? అసలు ఈ విధంగా మాట్లాడడం కూడా ఇప్పటిదాకా నేను లైవ్ కూడా నాకు ఏంటో ఈ గొడవ, సర్లే వాళ్ళ ఇష్టం వాళ్ళని చెప్పేసి నేను ఊరుకున్నా. గున్నా గారేమో ఈ టాపిక్ ని అందరి గురించి ఆయన హోస్ట్ కాబట్టి ఆయన ఏదో మాట్లాడాలి కాబట్టి ఆయన ఇక్కడ దాకా తీసుకొచ్చారు. ఇది అవును మనకు అవును. అవసరం లేదు. అది అసలు ఒకటి మనకు చాలా న్యూస్లు ఉన్నాయి. మొన్న సెంట్రల్ గవర్నమెంట్ లో అన్ని గొడవలైనాయి. అమ్మాయి భవానీ కరెక్ట్. ఎంత చక్కగా మాట్లాడుతుంది. అంత నాలెడ్జ్ అమ్మాయికి ఉందంటే ఎంత గ్రేట్ అనిపిస్తుంది నాకు. హరీష్ ఇంతకు ముందు ఒక అవును అబ్బాయి ఉండాడు, మంచో చెడో వాటి మీద నాలెడ్జ్ ఉండాలి. అవును. హరీష్ హరీష్ ఎక్కడ కనిపించట్లేదు అక్క, రావడం లేదు హరీష్. అవునవును. సాయిబాబా బిజీ అబ్బాయి అసలు అయినట్టు పూర్వ తను పురాలకు వెళ్ళిపోయి ఎక్కడి నుంచైనా తీసుకొచ్చి మాట్లాడతాడు. చిన్న చిన్న పిల్లలు మంచి మంచి భవానీ ఇలాంటి వాళ్ళని చూస్తుంటే నాకు చాలా గ్రేట్ అనిపిస్తుంది. ఆ భవానీ దేని మీద అసలు సాయిబాబాని రిసెర్చ్ చేసేసింది. పాలిటిక్స్ లో అయితే అసలు సెంట్రల్ స్టేట్ ఆ మొత్తం కవర్ చేసేస్తుంది. ఒపీనియన్స్ పటాపటా అని పెట్టేస్తూ ఉంటుంది కామెంట్స్ లో. అవును సాయిబాబాని అవునవును. గారు చూస్తుంటారండి. తర్వాత ఇప్పుడు మనోళ్ళు ఉన్నారు, విశ్వ గాని శ్వేత గాని, మంది కాదు విషయం, వాళ్ళు దాన్ని టచ్ కూడా చేయరు. వాళ్ళ పనులు వాళ్ళు ఉంటారు, రమ్మన్నప్పుడు వస్తారు, పాటలు పాడతారు, వెళ్ళిపోతారు. ఓని ఇదే పనిగా భజన మరి. వీళ్ళు చేస్తున్నారు కాబట్టి ఛానల్ వాళ్ళు వీళ్ళు పెట్టేసుకుంటున్నారు. సరే వీళ్ళ బిజినెస్ అది, వాళ్ళకేదో లాభం ఉంటుందో వాళ్ళు చేస్తారు, మాట్లాడుతుంటారు. అవును ఇప్పుడు మన న్యూస్ గురు చూసారా పౌర్ణమి అక్క? జరిగింది, చక్రవర్తి గారు ఎంత చక్కగా మాట్లాడారు. అవును కళ్యాణ్ గురించి thumbnail లో పెట్టి టైటిల్ పెట్టంగానే 75 వాచింగ్ అంటే ఇంకా చూసుకోండి. జనాలు కూడా ఇంట్రెస్టింగ్ అక్క దీనికి. ఇంకా అది నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే ఇంకా ఎన్ని రోజులు జరుగుతుంది ఫ్యాన్ వార్స్? BB10 కూడా వచ్చేస్తోంది కదా, ఇంకా ఇది ఎన్నేండ్లు జరుగుతుంది అనేది నా క్వశ్చన్. అంటే ఇక హాయ్ అనిత. గట్టిగా ఈ విధంగా మాట్లాడితే కూడా వాళ్ళు బాధపడతారని నేను ఎక్కువ హర్ట్ పోను అవుతారు. గాని హర్ట్ అవునవునవును అవుతారు. అవును హర్ట్ అవుతారు. అవును. ఇక అయిపోయింది, వాళ్ళ లైఫ్ లో వాళ్ళు బతుకుతారు, మన లైఫ్ లో మనం ఉండాలి. ఆ సినిమా వస్తే చూడండి ఫ్యాన్స్, అంతే. ఆ పాట వస్తే చూడండి, ఎంజాయ్ చేయండి. ఒక్కసారి కాకపోతే 10 సార్లు వినండి. అంతేగాని అప్పుడు అది విషయాలు కాదక్క, ఇప్పుడు ఏదో జరుగుతోంది. నాకు వేరే లైవ్ లో వింటాను నేను, డే టైమ్ లైవ్ లో కొన్ని లైవ్ లో ఎక్కడ వాళ్ళ అంటే పర్సనల్ లైఫ్ లో ట్విట్టర్ లో ఏదో ఏదో పోక్ జరుగుతుందిరా, చేస్తారంట. మనకెందుకు. ఒకటి చెప్తున్నా, వాళ్ళ పర్సనల్ మధ్యన లో ఏదో కాదు, జరుగుతూ పర్సనల్ కాదక్క, పర్సనల్ కాదు.
వీళ్ళు చాలా ఓన్ చేసేసుకున్నారు కదా తనుజాని. అటువైపు వాళ్ళు కళ్యాణ్ ఓన్ చేసేసుకున్నారు. వీళ్ళ గురించి ఎవరైనా కూడా వ్యక్తి ట్విట్టర్ లో కానివ్వండి, ఇన్స్టాగ్రామ్ లో కానీ పోస్ట్లు ఏమైనా పెట్టి ఇన్సల్టింగ్ గా వాళ్ళు మాట్లాడినట్లయితే అప్పుడు వీళ్ళు ట్రిగర్ అయిపోతున్నారు ఫ్యాన్. అటువైపు వాళ్ళు ఇటువైపు ఇప్పుడు వాళ్ళు వీళ్ళు కూడా. ఇట్లా ట్రిగర్ అవటం వల్ల బిగ్ బాస్ మంచిగా మనకంటూ ఒకటి పెట్టాడుగా 65% ఓటు కప్పు ఇచ్చిన వాళ్ళకే వచ్చిందని. ఆడుకోవట్లే. అదే కదా, అవును, కరెక్టే. ఎవరో వచ్చినారు. ఇంగ్లీష్ లో పెట్టారు ఒక్క మన నిమిషం. వికాస్ గారు. నాకేమో 10th క్లాసు. వీ హ్యావ్ నో ఇంట్రెస్టెడ్ ఇన్ అదర్ టాపిక్ దట్ వే వి డోంట్ డిస్కస్ దట్. ఏమోలే. ఒక్క నిమిషము చదువుతాను. Lakshmi sister, they have full interest on the topics. What is wrong in that? We have no interest in other topics. That's why we don't that's it. అదే చెప్తున్నాను నేను కూడా. వికాస్ గారు లక్ష్మి అక్కకి అదే చెప్తున్నా. వాళ్ళు రెండు వైపులా ఓన్ చేసేసుకున్నారు అక్క. తనుజాన్ గాని కళ్యాణ్ కానీ ఓన్ చేసేసుకున్నారు కాబట్టి అక్కడ వాళ్ళు ఒకరిపైన ఒకరికి ప్రాబ్లం రావడం లేదు. ఎక్కడో ట్విట్టర్ లో ఊరికే ఉండకుండా ఏదో ఒకటి హర్టింగ్ లాంటి పోస్టులు ఇట్లాంటివి చేయడము, లేకపోతే వాళ్ళిద్దరిది పెళ్ళైపోయినట్టు, హనీమూన్లకి వెళ్ళినట్టు, అట్లా ఈ మ్యూచువల్ ఫ్యాన్స్ ముసుగులో ఇద్దరిని బ్యాట్ చేస్తున్నారు. ఎస్పెషలీ తనుజాన్ అంట. వింటాను కదా డే టైం కొన్ని లైవ్లు చాలా 6-7 లైవ్లు. ఒక్క నిమిషం, శ్రీనివాస్ గారు కొత్తగా హాయ్ అండి. హాయ్ 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 అండి. హాయ్. యాక్చువల్లీ జాయిన్ అయ్యాను ఎందుకంటే మీరు ఏదో మాట్లాడుతున్నారు 5th వీక్ లో కళ్యాణ్ ఎలిమినేట్ అయిపోయాడు అట్లా ఇట్లా అని చెప్పేసి. ఎలిమినేషన్ క్వశ్చన్ ఎక్కడ వచ్చిందండి అసలు? కెప్టెన్ ఎలిమినేషన్ అవ్వలేదు. కాదు కాదు. అట్లా చెప్పనివ్వండి. యాక్చువల్లీ కళ్యాణ్ ఒకవేళ కాకుంటే కెప్టెన్ కాకపోయి ఉండేవాడు కానీ ఎలిమినేషన్ ఎక్కడ పోయాడు 5th వీక్ లో? 4th వీక్ లో వచ్చిన బజ్ కి డేంజర్ జోన్ కి వెళ్ళాడు. 3rd వీక్ లో ఎండింగ్ లో డేంజర్ జోన్ కి వెళ్ళాడు. శ్రీనివాస్ 4th వీక్ లో యాక్చువల్లీ ఏమైందంటే ఆయనకు వచ్చిన బజ్ కి ఎలిమినేషన్ అనే పాయింట్ అక్కడ లేదు అసలు. 5th వీక్ లో ఆయన ఆడిన గ్రేట్ గేమ్స్ ఏమైనా ఉంటే చెప్పండి శ్రీనివాస్ గారు. నాకు అంత అర్థం కాలేదా వాళ్ళిద్దరు గేమ్స్. లక్ష్మి గారు ఒక్క నిమిషం, 65% అనేది ఫస్ట్ దానికి ఆన్సర్ ఇవ్వండి శ్రీనివాస్ బ్రో. మీ పేరండి? గుణ అండి. గుణ గారు, ఇప్పుడు మీరు యాక్చువల్లీ ఫినాలే వీక్ చూసిందో లేదో కానీ నేనైతే చాలా క్లోజ్ గా అబ్జర్వ్ చేశాను. ఆ రిజల్ట్స్ వచ్చిన తర్వాత అయినా ఆ 5th వీక్ మొత్తం ఫైనల్ వీక్ మొత్తము అసలు కళ్యాణ్ బజ్ ఏ రేంజ్ లో ఉండే అంటే నేను గమనించింది కొట్టేస్తే ఈజీగా 60% కొట్టేసి ఉంటాడండి, డౌట్ లేదు దానిలో. ఆయన విన్ అయిన తర్వాత కూడా నేను నా చుట్టుపక్కల అబ్జర్వ్ చేసింది బీబీ లవర్స్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. నేను తెలంగాణ నుండి. కానీ శ్రీనివాస్ గారు, ఓకే మీ ఒపీనియన్ మీరు చెప్పారు, కానీ ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ బేస్ తోటి ఆ అమ్మాయి ముద్దమందారంలో చాలా ఫేమస్ అయింది. అట్లా కంపేర్ చేసుకుంటే కళ్యాణ్ ఎవరికి తెలీదు. ఆమె ఎప్పుడు టాప్ రేటింగ్ లోనే ఉంటా ఉండింది. అనఫిషియల్, ఒక్క నిమిషం అండి, అనఫిషియల్ ఓటింగ్ లో కానివ్వండి, యూట్యూబ్ లో ఏ రివ్యూర్ పోల్ పెట్టినా కూడా తనుజకు కళ్యాణ్ కు ఒక 30% 35% డిఫరెన్స్ వచ్చేది కదా. అట్లా తీసుకుంటే అట్లీస్ట్ తనుజ ఇతనికి ఒక 45% అన్నా వచ్చి తనుజకి ఇంకాస్త ఎక్కువ రావాలి కదా. దీని గురించి ప్రాబ్లం ఎక్కడుందంటే ఇక్కడ నేను అబ్జర్వ్ చేసిన పాయింట్ ఏంటంటే తనుజకి ఎక్కడ ఫ్యాన్ బేస్ ఉంది అంటే సిటీ బేస్డ్ ఓట్స్ ఎక్కువ పడ్డాయి తనుజకి. సిటీ బేస్డ్, ఆ తర్వాత కొంచెం యూట్యూబ్ ఫాలోవర్స్ లో వీళ్ళల్లో చాలా ఎక్కువ ఓటింగ్ ఉంది. బట్ ఆ ఫినాలే వీక్ ఇంకా తర్వాత ఏం జరిగింది, అంతకుముందు ఏం జరిగింది అని పక్కన పెడితే ఆ ఫినాలే 2-3 వీక్స్ మాత్రం కళ్యాణ్ కి రూరల్ అంటే కామన్ మ్యాన్ గానీ, ఆ రూరల్ బ్యాక్గ్రౌండ్ ఓట్స్ గానీ, న్యూట్రల్ గా ఉండే ఓట్స్ గానీ, ఇప్పుడు నాకు కూడా తనుజ అంటే నేను కూడా ఇష్టపడతా యాక్చువల్లీ యాజ్ ఏ యాక్ట్రెస్ గా.
బట్ ఆ టైంలో ఇంకంతే. ఇప్పుడు నేను మా ఫ్యామిలీ అయినా, నా ఫ్రెండ్స్ అయినా చాలా వరకు నేను నా ఒపీనియన్ నేను గమనించింది ఏంటి అంటే బ్లైండ్ గా గుద్దేశారండి. ఇంకా ఆ 2-3 వీక్స్ లో కళ్యాణ్కి ఓ రేంజ్ లో పడిపోయే ఓట్లు. నేను తర్వాత ఈవెన్ మా పరివార ఓట్లో కూడా నేను తనుజ కోటేశా. కాకుంటే ఆ ఓకే. ఫినాలే వీక్ ఆ టైం అంతా కూడా బ్లైండ్ గా వేసేసారు ఓట్లు. ఆ అబ్బాయి క్యారెక్టర్లా కలిసి అందరికి నచ్చింది ఆ టైంలో. ఇంకా ఆ అబ్బాయి గేమ్ ఆడట్లేదు అంటే ఆయన ఏం గేమ్ ఆడలేదో నాకైతే అర్థం కావట్లేదు. సరే చాలా గేమ్ లో విన్ అయ్యాడు. సరే కాదండి స్టార్టింగ్ లో కనెక్ట్ అవ్వకపోయినా శ్రీనివాస్ గానీ గారు, నేను ఆపుతున్నా, కంటిన్యూ చేద్దరు గాని. ఉమ్, ఎన్ని ఓకే. గేమ్లు ఆడినా కూడా ఇప్పుడు లాస్ట్ వీక్ లో మేము కూడా ఇంక ఇమాన్యుయల్ ఇంకా గెలుస్తాడో లేదో అనే డౌట్ వచ్చి చాలా అసలు వరకు కళ్యాణ్ కోట్లేసిన వాళ్ళు ఉన్నారు ఓకే. కాకపోతే ఎంత గెలిచినా కళ్యాణ్ 65% పక్కన పెట్టండి. ఈ మిగిలిన 35% వీళ్ళందరూ పంచుకున్నారు అంటే సంజన తనుజకు సంజన అంత గారికి తక్కువ వచ్చి ఉంటుందండి. సంజన అది గారికి 1% నమ్మేటట్టు లేదు కదా. 2% కంటే ఆ టైంలో లేదు. యాక్చువల్లీ ఉమ్, ఇమాన్యుయల్ అన్నట్టు ఆయన అసలు ఫ్యాన్ బేస్ స్టార్టింగ్ వీక్ లో అసలు గేమ్ కి కనెక్ట్ అయింది ఇమాన్యుయల్ తనుజ కామెడీ యూసే. నేను కూడా యాక్చువల్లీ ఇమాన్యుయల్ తనుజ కామెడీతోనే కనెక్ట్ అయ్యా గేమ్ కి. బట్ చూస్తూ ఆ అబ్బాయి కనెక్ట్ అయిపోయా. సో యాక్చువల్లీ అదేనండి, ఇక్కడ ఏమైందంటే కనెక్ట్ అవ్వడం ఓకేనండి. శ్రీనివాస్ గారు మీకే ఇమాన్యుయల్ కి క్వశ్చన్. కనెక్ట్ అవ్వడం ఓకే 65% కళ్యాణ్ పక్కన పెట్టేసేయండి ఆ టాపిక్. ఇంకా 35% లో సరేనండి, ఇమాన్యుల్ కి ఒక 2%, ఎవరికి డెమోన్ కి ఒక 2%, సంజనాకి 1% అనుకుందాము. అంటే తనుజ ఓన్లీ 30%. నేనైతే నమ్మట్లేదండి ఇది, ఎందుకో నా ఒపీనియన్ ఇది. ఇంకా ఇక్కడ ఎక్కువ వచ్చి ఉంటుంది తనకి. అంటే యాక్చువల్లీ ఇప్పుడు జియో హాట్‌స్టార్ వాడు రిలీజ్ చేసిండు అంటే అంత బ్లైండ్ గా వాడి బుక్ లో ల్యాండ్ స్లైడ్ విన్ అని అయితే పెట్టాడు కదండి. కాదు ఒకటి చెప్పండి. శ్రీనివాస్ నాది డౌట్. జస్ట్ ఒక 1 మినిట్ రమ్మ గారు, నేను మళ్ళీ మీట్ లోకి వెళ్ళిపోతా. నా ఓకే. క్వశ్చన్ ఏమంటే ఇప్పుడు మనకు ఏ సీజన్ లోనూ వీళ్ళు ఇట్లా ఇది చేయలేదు. అక్కడ అతను మెన్షన్ చేశాడు అగ్ని పరీక్షలో అతను గెలిచాడు అనేది మెన్షన్ చేశారు. తర్వాత రెండోది వచ్చి కింద వచ్చి మెటాది ఏది తర్వాత సోషల్ మీడియా దాని ఓటింగ్ అన్నారు. సో ఇవన్నీ గ్యాదర్ చేసుకుని మాట్లాడితే ఒకటి పక్కన పెట్టేస్తే అది పక్కన పెడతాం ఉండండి. మీరు అన్నట్టు అదేదో కొంతమంది దానికి ఒప్పుకోవట్లే, కొంతమంది ఒప్పుకుంటున్నారు. నా క్వశ్చన్ డైరెక్ట్ ఏమంటే తనూజ గారు లేదంటే పక్కన పెట్టేస్తే ఇతను ఒక్కడే ఫస్ట్ నుంచి, ఇప్పుడు మామూలుగా మనకు ఓటింగ్ వేసేవాళ్ళు ఫస్ట్ డే 1 నుంచి వేస్తే కూడా ఏ రోజు కూడా సింగిల్ హ్యాండ్ గా ఒకరికే వెళ్ళిపోయిన బిగ్ బాస్ సీజన్ నేను ఎప్పుడు చూడలా. ఇది ఫస్ట్ క్వశ్చన్. రెండో క్వశ్చన్, కరెక్ట్ గా రిజల్ట్స్ వచ్చే ముందు రివ్యూవర్స్ కూడా తలబట్టుకున్నారు. ఒరే ఇట్లా అట్ వచ్చింది. ముందు రోజు ఏమంటే కరెక్ట్ ముందు రోజు కాదు, ఒక నాకు తెలిసి 3-4 అవర్స్ ముందు తనూజ గెలిచేసింది అన్నారు. సో కాల్డ్ బాగా సపోర్ట్ చేసిన కళ్యాణ్ బాగా సపోర్ట్ చేసిన రివ్యూవర్స్ ఏడ్చారు కూడా. మరి ఇంత డిఫరెన్స్ అనేది వస్తుందని నా క్వశ్చన్ మార్క్. మీరు మాట్లాడండి వికాస్ బ్రో. హాయ్, నేను మళ్ళీ జాయిన్ అవుతాను. ఫస్ట్ పాయింట్ ఏంటంటే అన్న ఒక యాడ్ ఆన్ మీరే రిప్లై ఇవ్వండి. అన్న మీరు ఇంత చెప్పారు కదా, లాస్ట్ 3 వీక్స్ లో ఓటింగ్ చేంజ్ అని. ఒక కరెక్షన్ ఏంటంటే అది లాస్ట్ 3 వీక్స్ లో ఓన్లీ ఫైనల్ వీక్ లోనే ఓటింగ్ వచ్చాడు అన్న. 2 వీక్స్ లో ఆయనకి నామినేషన్ ఫ్రీ ఉండే. ఆయన ఓన్లీ లాస్ట్ 3 వీక్స్ మీరు చెప్పిన లాస్ట్ 3 వీక్స్ లో ఓన్లీ ఫైనల్ వీక్ లోనే వచ్చాడు. దానికన్నా ముందు టికెట్ టు ఫినాలే వచ్చింది, దానికన్నా ముందు కెప్టెన్ అయ్యాడు. అందుకు టూ నామినేషన్స్ లో లేకుండే లాస్ట్ 3 వీక్స్ లో. ఓన్లీ ఫైనల్ వీక్ లోనే వచ్చాడు నామినేషన్. ఓటింగ్ చెప్పట్లేదు, జనాలు లాస్ట్ 3 వీక్ లో అబ్బాయికి అంత కనెక్ట్ అయిపోయారని చెప్తున్నా. కానీ సరే, ఇప్పుడు గుణ గారు చెప్పిన దానికి మాట్లాడదాము. యాక్చువల్లీ అగ్ని పరీక్ష 2 ఓటింగ్ అంటున్నారు, కానీ అగ్ని పరీక్షలో యాక్చువల్లీ నో రన్నర్ అప్ అనేది ఎవరు లేరు అక్కడ. ఇప్పుడు క్లియర్ గా మెన్షన్ చేసాడు 65% విన్ విత్ ల్యాండ్ స్లైడ్ విక్టరీ విన్ ఓవర్ ఫస్ట్ రన్నర్ అప్ అని మెన్షన్ చేసిండు. సో అంటే అగ్ని పరీక్ష ఎక్స్క్లూడ్ అయినట్టే ఫస్ట్ థింగ్. సెకండ్ క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటి అంటే, సెకండ్ క్వశ్చన్ కింద సోషల్ మీడియా వచ్చింది కదా. యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు మనం ఏదైనా బుక్ అయినా ఏదైనా ఒక పార్ట్ తీసుకున్నాము అంటే దానికి కాపీ రైట్ ఉంటుంది. సో ఆ కాపీ రైట్ ని ఈవెన్ ఒక వీడియో ఒక ఓటీటీ స్ట్రీమ్ యాప్ నుండి తీసుకున్నా కానీ ఏదైనా కానీ మనం ఏం చేస్తాము అంటే
వాళ్ళు పర్మిషన్ తీసుకొని ఇక్కడ నుండి తీసుకున్నాము అని మెన్షన్ చేస్తాం. యాక్చువల్లీ ఈ బిగ్ బాస్ టీ బుక్ లో కూడా ఏం జరిగింది అంటే నంబర్ ఆఫ్ రియాక్షన్స్, ఆ నంబర్ ఆఫ్ ఇనిషియల్ ఫాలోవర్స్ ఎంత, ఆఫ్టర్వర్డ్ ఫాలోవర్స్ ఎంత, నంబర్ ఆఫ్ మీమ్స్, ఎట్లా రియాక్ట్ అయ్యారు, ఇవన్నీ కూడా వాళ్ళు ఏంటంటే మెటా ఇన్స్టాగ్రామ్ కానీ ఆ తర్వాత వాటి నుండి తీసుకున్నారనమాట. దానికోసమని వాడు ఒక్క పేజీలోనే కాదు ప్రతి పేజీలో మెన్షన్ చేసింది కింద. ప్రతి పేజీలో కానీ కూడా అంతే ఉంది కళ్యాణ్కి కదండి, తనూజ గురించి కూడా ఉంది కదా ఫ్యాన్ పేజెస్. ఫస్ట్ లో అయితే లాస్ట్ 3 weeks లో వచ్చి ఉండొచ్చేమో కానీ ఫస్ట్ వీక్ గుణా గారు నుంచి చెప్పిన కూడా దానికే తనూజకే చెప్తున్నా. కదా ఎక్కువ. ఓకే ఓకే గుణా ఓకే. గారు చెప్పిన దానికి చెప్తున్నా. సెకండ్ పాయింట్ అయినా కింద సోషల్ మీడియాలో మెటా అక్కడ నుండి తీసుకున్నారు అంటే అక్కడ ఆ బుక్ ఈస్ మెంట్ ఫర్ మెయిన్ గా ఏంటంటే ఈ క్యాండిడేట్స్ ఆర్ పార్టిసిపెంట్స్ యొక్క గ్రోత్ ఎట్లా ఉంది సోషల్ మీడియాలో బిగ్ బాస్ అనేది ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది అనే దానికి వాడు ఎగ్జాంపుల్ తీసుకున్నాడు. ఫాలోవర్స్ ఎంత పెరిగారు, ఏ రియాక్షన్ ఎంతమంది రియాక్ట్ అయ్యారు, ఎన్ని మీమ్స్ చేశారు, ఇట్లా ఇవన్నీ సోషల్ మీడియా నుండి తీసుకున్నారు కాబట్టి దానికోసం వాళ్ళ సైడ్ నుండి లీగల్ ప్రాబ్లం రాకుండా కింద మెన్షన్ చేస్తుంటారు. సో అది సరే. ఇంకా సార్ ఇంత ముందు ఎవరు వికాస్ గారు చెప్పినట్టుగా యాక్చువల్లీ లాస్ట్ 2 weeks లో ఆయన లేడు కానీ ఆ జనాలు అనేది కళ్యాణ్కి కనెక్ట్ అవ్వడం వరకైతే లాస్ట్ 3-4 weeks లో అయితే చాలా బాగా కనెక్ట్ అయిపోయారు. ఓటింగ్ గురించి చెప్పట్లేదు, కనెక్ట్ అయిపోయారు. ఈవెన్ అదెందుకు ఫినాలే ముందు వీక్ అది సెకండ్ ఇది టికెట్ ఫైనలిస్ట్ కోసం ఫినాలే. ఒక్క నిమిషం శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ గారు ఒక్క విషయం. చెప్పండి. కనెక్ట్ అవ్వటం ఓకే. ఇప్పుడు నేనేమంటానంటే కనెక్ట్ అవ్వటం ఓకే, కానీ ఆయన అంత గొప్పగా బిగ్ బాస్ షోని అంత గొప్పగా ఆడాడా? నేను అదొక్కటే నా క్వశ్చన్. ఒక నిమిషం. మిమ్మల్ని కాదు, ఒకసారి వికాస్ గారు, ఐఎమ్ సారీ అండి, నేను మిమ్మల్ని ఉద్దేశించి కాదు. ఈ లేదు లక్ష్మక్క, మీరు చెప్పే అవసరం లేదు. సారీ, నేను మామూలుగా చెప్పా అంతే. అట్లా ఏం లేదు. మీకు ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంది. మీరు అన్నా మేము తీసుకుంటాం. అట్లా ఏం లేదు అక్క. లేదు అంటే వికాస్ గారు ఒక నిమిషం, అక్కడ ట్విట్టర్ లో అవి ఏం జరుగుతుందో లక్ష్మి ఎక్కడ తెలియదు వికాస్ గారు. అదే నేను చెప్పాను ఇప్పుడు తెలియదు. కానీ అలాంటి పనులు చేయటం కూడా తప్పే కదా. అమ్మాయి కదా, అవును, అమ్మాయి అది లేదు గేమ్ కదా. ఆడుకుంది, వెళ్ళిపోయింది. శ్రీనివాస్ గారు చెప్పండి. అదే ఇంతాక అన్నాను కదా, కనెక్ట్ అవ్వటం ఓకే. ఇప్పుడు ఒకటి చెప్తున్నా అండి, తనుజ అన్న కొంచెం మైండ్ గేమ్ ఆడింది, కానీ ఈ అబ్బాయి అసలు ఏం ఆడాడు? ఆ లాస్ట్ 2-3 weeks కూడా స్వార్థంతో ఏదో ఫస్ట్ ఒకసారి విన్ అయిపోయి సైడ్కి వెళ్ళిపోయాడు. ఈ అమ్మాయి గెలవాలని తాపత్రయంతో కొద్దిగా ఆడింది. కనీసం కప్పు తనుజాకి ఇచ్చినా నాకు బాధ అనిపించకపోను. తనుజ అంతా కూడా ఆడలేదు ఈ కళ్యాణ్. అసలు సరే, ఓకే, నేను చెప్తాను దానికి ఆన్సర్. అంటే ఇక్కడ ఏంటంటే పర్సెప్షన్ లో చాలా తేడా ఉందిలేండి. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా పర్సీవ్ చేసుకున్నారు. కాకపోతే కళ్యాణ్ జర్నీ ఇన్ బిగ్ బాస్ 9 అనేది ఒక సినిమాటిక్ అండి. అసలు ఫస్ట్ 3 weeks లో ఎక్కడో ఉంటా అనుకున్నవాడు స్లో అది కాదు శ్రీనివాస్ గారు, సినిమాటిక్ బిగ్ బాస్ షో అనేది వేరు కదా. ఇప్పుడు చిన్నపిల్లలు 10th class పిల్లల్లాగా ఆలోచిస్తే ఎట్లా? మనం ఇప్పుడు ఒక మెచ్యూరిటీ ఉన్న స్టూడెంట్స్ అబ్బా మీరంతా. మీకు ఏ సినిమాలు నచ్చుతాయి? అట్లా కదమ్మా, నేను చెప్తా వినండి. కళ్యాణ్ గేమ్ ఆడలేదు అన్నారు కదా, 4th week మొత్తం కళ్యాణ్దే కదా. అరే ఒక ఆట ఆడిండు, గెలిచిండు, పక్కన కూర్చున్నాడు. ఏదో తనుజ కోసం తాపత్రపడ్డాడు. వాళ్ళని వీళ్ళని బతులాడి అది చేసి ఇది చేసి ఆమె కోసమే ఆయన ఉన్నాడా బిగ్ బాస్ షోలో అన్నట్టుగా ఉన్నది. ఆమె పడుకుంటే ఆమె పక్కనే కూర్చుంటాడు, చెయ్యి పట్టుకుంటాడు, జోగొడతాడు. అబ్బబ్బబ్బబ్బబ్బా, నాకైతే అసలు ఏమోలేండి, నాకు నచ్చలేదు. సరే ఉండండి లక్ష్మిక, ఆయన చెప్పనివ్వదు, చెప్పిద్దాం. శ్రీనివాస్ గారు, మీకు కళ్యాణ్ గేమ్ ఎలా నచ్చింది? అంటే వేరే వాళ్ళ గురించి వద్దులేండి, చాలా హైప్ వచ్చేసింది. తను మీ గురించి చెప్పండి. కాదు, వేరే వాళ్ళంటే ఒక్క నిమిషం అండి, ఒపీనియన్స్. వేరే ఆడియన్స్ ఎలా కనెక్ట్ అయిపోయారు అవద్దు, మీరు ఎలా కళ్యాణ్ కనెక్ట్ అయ్యారు అది చెప్పండి. అదే చెప్తున్నా.
ఇప్పుడు యాక్చువల్లీ థర్డ్ వీక్ వరకు ఆయన గేమ్ ఏం లేదు అన్నారు. అది ఓకే, యాక్సెప్టబుల్. ఎందుకంటే ఆయనకి గేమ్ ఆడే స్కోప్ రాలేదులేండి. వాళ్ళు ఓనర్ గా ఉన్నారు. ఓనర్ గా అదంతా ఉన్నప్పుడు కొన్ని పక్కన పెట్టేద్దాం. కాంప్లికేషన్స్ వస్తాయి. థర్డ్ వీక్ ఇప్పుడు వద్దు, అసలు ఆయన ఫిఫ్త్ గేమ్ వీక్ వద్దు, సెవెంత్ వీక్ వద్దు. అసలు నచ్చిన వీక్ ఏదో చెప్పండి. నాకైతే ఫోర్త్ అక్క వీక్ ఆయన స్క్రీన్ అదే కరెక్టే అండి. అంటున్నారు. అతను చాలా బాగా ఆడగలడు, ఓనర్స్ గా ఉండిపోవడం వల్ల వాళ్ళకి స్కోప్ అనేది రాకుండా పోయింది, వచ్చినప్పుడు ఆయన నిరూపించుకున్నాడు ఆ, అంటున్నారు. మరి అలాంటప్పుడు ఆ గోడ మీద అవి కాళ్ళు రెండు పెట్టుకొని పట్టుకోవాలి. అది చేయి తగిలినా కానీ తగలలేదని అదరగొట్టాడు. కానీ అక్కడ గుండు అబ్బాయి ఒక అబ్బాయి ఉంటాడు, అదే మర్యాద మనిషి. అబ్బాయి చూడకపోయినా అవును. చూసా అన్నాడు. అక్కడ ఏం ఆడాడు? రాము ఆడాడు, ఎక్సలెంట్ గా ఆడాడు. రాము, శ్రీజ ఎక్సలెంట్ గా ఆడారు పిల్లలు వాళ్ళు. ఈయనేం అది ఆడాడు? కదా లక్ష్మి గారు, మీరు ఆ, ఒక గేమ్ అంటున్నారు కదా, నేను ఎన్ని గేమ్లు ఆడానని చెప్తున్నా. అసలు అన్ని ఫస్ట్ గేమ్ల గేమ్ లో గురించి నేను కూడా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా, మీరు ప్రతిదీ చెప్పండి. ప్రతిదీ చెప్తున్నా నేను అదే. మీరు ఒక పాయింట్ లో ఓకే. ఆయన ఇప్పుడు ఎట్లయినా ఆయన ఆర్గ్యూ చేశాడన్నారు. ఫైనల్ గా ఏమైంది? సంచాలక్ డెసిషన్ తీసుకున్నారు, బయటకు వెళ్ళిపోయాడు కదా. దానిలో ఏముంది? ఆయన అబద్ధం చెప్పాడు కదా. లక్ష్మి గారు, మైండ్ గేమ్ కాకుండా తనుజ ఆడిన ఫిజికల్ గేమ్ గానీ చెప్పండి. అబ్బే అసలు అందరితో హెల్ప్ తీసుకుంటది, మళ్ళీ నీ హెల్ప్ తీసుకోలేదని అబద్ధం ఆడుద్ది. మరి తనుజకి ఎట్లా ఆమెదేముందయ్యా, ఇస్తారండి కప్పు? ఆమెదేముందండి శ్రీనివాస్ గారు. మరి తనుజకి ఎట్లా ఇస్తారు కప్పు? ఇమాన్యుల్ గురించి మాట్లాడుతున్నాం. తనుజ ఇమాన్యుల్ గురించి మాట్లాడుతున్నాము. నేను గెలవాలనే తాపత్రమే ఉంది ఆ అమ్మాయికి. ఈయనకే ఆమె చుట్టూ తిరగాలనే తాపత్రమే ఉంది. ఈ అమ్మాయికి కనీసం నేను నేను గెలవాలి, ఈ ఆట మీద గెలవాలి, నేను గెలవాలని చెప్పేసి అమ్మాయి ఏడ్చేది. ఇంకోటి ఏంటంటే క్యాప్టెన్ కావాలని ప్రతి వారం పోరాడుతూనే నేను ఉంది. అదే చెప్పబోతున్నా యాక్చువల్లీ. తనుజ మేమేదంటే ఎప్పుడైతే అదే చెప్పబోతున్నా అంటారు ఏంటి శ్రీనివాస్ గారు మీరు? తనుజ ఎప్పుడైతే 10th వీక్ లో మీరేమన్నారు క్యాప్టెన్ ఇప్పుడు? అయిందో, ఆమె ఏం ఆడిందండి అని అన్నారు. నేను ఈ మాత్రం చెప్తే నేను కూడా అదే చెప్పబోతున్నా అంటున్నారు. ఒక్కటండి, చెప్పండి. కళ్యాణ్ ఏ గేమ్ క్యాప్టెన్ ఏ వీక్ లో ఏ గేమ్ అక్క బాగా ఆడిండో ఒక్కటి చెప్పండి నాకు. ఏమొద్దు, ఏ దాని గేమ్ మీదనే మనం బాగా ఆడా? మాట్లాడుకుందాం. ఇంతవరకు అదే కదా చెప్తున్నా నేను. ఫోర్త్ వీక్ మొత్తం కళ్యాణ్ అని. ఫోర్త్ వీక్ ఫోర్త్ వీక్ మొత్తం లో కళ్యాణ్ మొత్తం అయితే ఫోర్త్ వీక్ మొత్తం ఆహా. కళ్యాణ్ది. మరి తర్వాత టికెట్ ఫినాలేలో కూడా ఆల్మోస్ట్ కాదు ఆయన అక్క, మైండ్ గేమ్ టికెట్ ఆడలేదు ఫినాలే అన్నారు కదా. జాక్పాట్లో ఫస్ట్ ఒక ఆట పర్సంటేజ్ గెలిచాడు, గురించి తర్వాత మొత్తం మాట్లాడండి. పక్కన కూర్చున్నాడు. తప్పు. ఆయన చాలా మైండ్ గేమ్ ఆడడం దానిలో. ఈవెన్ సెకండ్ అయ్యా ఫైనలిస్ట్ కోసం కూడా డెమాన్ ని కన్విన్స్ చేసి తనుజాకి పాయింట్స్ ఇప్పించాడు, భరణి గారిని కన్విన్స్ చేసి తనుజాకి పాయింట్స్ ఇప్పించాడు. ఆయన మీరు ఓన్లీ తనుజ టికెట్ ఫినాలేలో కళ్యాణ్కి సపోర్ట్ చేసిందే గుర్తుంది కానీ ఒక్క నిమిషం బ్రో, ఒక్క నిమిషం. నిజంగా కళ్యాణ్ చెప్పండి. కానీ తనుజ కోసం చేసినంటే ఫస్ట్ గేమ్ లోనే కళ్యాణ్ ఓడిపోయింటాడు తెలుసా. ఏ ఇదైతే గేమ్ లో? ఇది జరిగింది కదా, బాక్స్ గేమ్స్ జరిగినాయి కదా. ఫస్ట్ గేమ్ లో ఓడిపోయిలా. ఫస్ట్ గేమ్ లో ఎవరైతే అతనికి తక్కువగా సుమన్ గారిని ఎంచుకోవడంలోనే అతను డిఫాల్ట్ అయిపోయినాడు. ఓపెన్ గా మాట్లాడుకుంటే ఇంకొకటి సుమన్ డిమోన్ గారు కూడా సుమన్ గారిని నాకు సుమన్ అర్థం గారిని కూడా కాదు, సుమన్ గారిని వికాస్ ఎందుకు గారు ఎంచుకున్నారు గుణాలు చెప్పండి. అయితే నాకు అర్థం కాలేదు. ఏది సుమన్ గారిని ఎంచుకున్నారు కదా, ఏది ఆ బాక్స్ దాంట్లో పగలగొట్టడమా? బాక్స్ కాదు ఇదే. కాదు, ఇప్పుడు ఈ అది కలర్స్ బెలూన్స్ లో లాగి వచ్చేది వేసుకోవటం, అర్థం కాలేదు. స్టిక్ లాగి ఎలాస్టిక్ లాగి అది బెలూన్ తీసుకెళ్లి అందులో వేయాలి బాక్స్ లో. ఆయన బాగా ఆడారు, సుమన్ గారు బాగా ఆడారు. అసలు నిజం సుబ్బు గారు చెప్పాలి, డెమోన్ కూడా బాగా ఆడాడు. ఒక్క నిమిషం లక్ష్మి గారు ఒక్క నిమిషం. సుబ్బు గారు ఈరోజు యాక్చువల్ సాంగ్స్ అనుకున్నాము, వేరే టాపిక్ వెళ్ళిపోతాం కాబట్టి రేపు పెట్టుకుందాం సాంగ్స్. ఈరోజు టాపిక్ లోకి వెళ్దాం అనుకున్నాం కాబట్టి ఇంకా టాపిక్ అంటే కంటిన్యూ అయిపోయింది, అంతే, ఇంకేం లేదు. రేపు వచ్చేయండి సుబ్బు గారు. మీది ఇన్స్టా లేదు, మీరు ఒకసారి గుణ రివ్యూస్కి ఒకసారి హాయ్ పెట్టండి, మీకు లింక్ పెడతా. సాంగ్స్ లో ఉన్నప్పుడు సాంగ్స్ లోకి వచ్చేద్దరు. ఓకే స్మైలీ రెడ్డి గారు, మేము ఎవరిని తక్కువ చేయట్లేదు. ఈ రోజు టాపిక్ వచ్చింది కాబట్టి మా ఛానల్ ఈ ఎవరి రోజు కంటెస్టెంట్ మాట్లాడుతున్నాం. గురించి వాళ్ళ పాజిటివ్స్ గా మేము అదే మాట్లాడుతున్నాం అండి, పాజిటివ్సే మాట్లాడుతున్నాం. ఇక్కడ ఎవరిని తక్కువ కించపరచట్లేదు. సో నార్మల్ గానే చెప్తున్నాను. బట్ నాకు ఆ 65 అనేది నాకు నచ్చలేదు. అది ఒకరు కళ్యాణే గెలిచాడని ఆపాదించుకుని నాకు నచ్చలేదు. అదొక్కటే, అంతకుమించి ఇంకేం లేదు. మిగిలిన వాళ్ళందరినీ నార్మల్ గానే చూస్తున్నా, అంతే.
మీరు మాట్లాడుతానండి, లక్ష్మి గారు మాట్లాడండి. కాదు, స్మైలీ లాస్ట్ 2 వీక్స్ ఎప్పుడైతే ఇమ్మాన్యుయల్ సంజన గెలవరేమో అన్నప్పుడు మేము కళ్యాణ్ కే స్టాండ్ తీసుకున్నాం. ఎస్పెషలీ నాకు క్రిటిసిజం నేను ఫేస్ చేసినా కూడా నాకున్న ఒపీనియన్ బేస్ చేసుకొని లాస్ట్ 2 వీక్స్ అయితే కళ్యాణ్ కి ఫేవర్ గా మాట్లాడాము. అట్లాంటిది కళ్యాణ్కి నెగిటివ్ గా అని అనుకోవద్దండి. 65% కళ్యాణ్ ఫ్యాన్స్ కి నేను స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతున్నాను. నిజంగానే 65% కళ్యాణ్ వచ్చింటుందా? ఎందుకంటే మరీ ఘోరంగా ఇప్పుడు సంజనాన్ని పక్కన పెట్టేసేయండి, 1% టాప్ 5 అని అంటున్నారు కాబట్టి టాప్ 5 తను కరెక్ట్. నెక్స్ట్ డిమోన్, ఇమ్మాన్యుయల్ కన్నా నాకు డిమోన్ కన్నా ఇమ్మాన్యుయల్ కి ఎక్కువ వచ్చిండాలి ఓటింగ్. సరే, ఇమ్మాన్యుయల్ స్వయం కృతాపరాధం, కొన్ని విషయాల్లో నామినేషన్స్ లోకి పోకపోవడము, కొద్దిగా సేఫ్ గేమ్ ఆడేశాడు. ఎప్పుడైతే సంజన గారిని కాస్త నెగ్లెక్ట్ చేయడం, పక్కన పెట్టడం ఇవంతా చేసినప్పుడు కల్ట్ ఫ్యాన్స్ ఉంటారు కదా ఇమ్మాన్యుయల్ ని నిచ్చెనేసుకొని తన మనసులో దూరి అర్థం చేసుకునే వాళ్ళకైతే ఇమ్మాన్యుయల్ కరెక్ట్ అనిపించాడు. కానీ ఇమ్మాన్యుయల్ సంజనాకి ఇద్దరికి కామన్ ఫ్యాన్స్ ఉంటారు చూడండి, వాళ్ళు తను సంజన వైపుకి వెళ్ళిపోయారు. సంజన ఇమ్మాన్యుయల్ కామన్ ఫ్యాన్స్ కాబట్టి ఇమ్మాన్యుయల్ కి ఓట్లు పడలేదు. లాస్ట్ వీక్ లో కళ్యాణ్ కి వేశారు ఓట్లు, కానీ టూ మచ్ కదా. 65% కళ్యాణ్ కి వచ్చి మిగిలిన 35% లో వీళ్ళందరికీ కలిపి వచ్చింది అంటే అది నమ్మబుద్ధి కావడం లేదు. ఓన్లీ నా ఒపీనియన్ అండి. చెప్పండి శ్రీనివాస్ గారు, చెప్పండి, మాట్లాడు. ఓకే, పర్లేదండి, ఎవరి ఒపీనియన్ వాళ్ళది. మా జియో హాట్‌స్టార్ కాదు, వాళ్ళు వేసాడు కదా, వాళ్ళు ఒక దాని నిమిషం, సైడ్ ఒక్క ఉండండి. నిమిషం. ఈ లైవ్ కళ్యాణ్, ఒక నిమిషం స్మైలీ రెడ్డి గారు, ఈ లైవ్ కళ్యాణ్ నెగిటివ్ చేసేది అయితే కాదండి. నేను డైరెక్ట్ గా చెప్తున్నాను, 65% వచ్చిందని మీరు నమ్మినా కూడా మీరు వచ్చి మాట్లాడచ్చని కూడా నేను చెప్పాను. ఎక్కడ కూడా 65% వచ్చి మిగిలిన నలుగురికి గుణగారు, ఆ 35% క్వశ్చన్ ఆన్సర్ వచ్చింది. చెప్పండి గుణగారు. తన క్వశ్చన్ కూడా కరెక్ట్ గానే రిలవెంట్ గానే ఉంది కదా. ఈ బుక్ ఇచ్చిన అంటే అది ఫ్రాడ్ జరిగే ఛాన్సెస్ ఉందా ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన ఓటింగ్ దీంతో? హాట్‌స్టార్ బుక్ అది ఫ్రాడ్ ఓటింగ్ చేశారు కదా. కాదు రమా గారు, నేను అదే అంటున్నా. ఇప్పుడు నేను డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతున్నా, ఎవరు స్మైలీ రెడ్డి గారు మిమ్మల్ని అడుగుతున్నా. 65% నెంబర్ 1 అన్నప్పుడు నెంబర్ 2, నెంబర్ 3, నెంబర్ 4 ఎందుకు ప్రచురించలేదు అని నా క్వశ్చన్. కరెక్ట్. అక్కడ క్లారిటీ వచ్చేస్తుంది కదా. వీళ్ళు దాన్ని హైప్ చేసుకునే చేశారేమో, ఓన్లీ అగ్ని పరీక్ష కోసం చేసి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏమంటానంటే, నేనేమంటానంటే మనకు రామాయణం వీటిల్లో కూడా ఇది చంపేటప్పుడు ఒక మాట మెల్లగా మాట్లాడి చెప్తారు కదా, అలా పెట్టారేమో ఒక హైప్ కోసం అనేది నేను ఇందాక కూడా చెప్పాను. అతక్కుందరజ అనేది మింగేసి అట్లాంటిది హైప్ కోసం చేసినారు ఈ జనాలు. ఎందుకంటే ఇప్పుడు మనకు హైప్ కావాలా, మనము బాగున్నామా బాగలేదా కాదు. ఎవరైనా సరే అబద్ధాన్ని మింగేసి అక్కడ వరకు ఇక్కడ జరిగింది అనే దాన్ని చెప్పేసి నిజాన్ని మింగేస్తారు, అబద్ధాన్ని మాత్రం హైలైట్ చేసి చెప్తారు. ఈ బతుకు ఇప్పుడు బతుకుతున్నాం మనం, అదే బతుకులో బతుకుతున్నాం. అందరూ అబద్ధాన్ని హైలైట్ చేస్తారు కానీ నిజాన్ని చెప్పరు. సో నేను అదే అడుగుతున్నా, ఇప్పుడు 65% కళ్యాణ్కి చెప్తే మిగిలిన వాళ్ళకి ఎవరెవరికి ఎంత పర్సెంట్ వచ్చి చెప్పేదానికి వాళ్ళకి ఏమన్నా అసలు ఏమి వాళ్ళకి ఎందుకు ప్రాబ్లము చెప్పండి. అట్లీస్ట్ తనూజదైనా చెప్తారా? సపరేట్ తనూజదైనా చెప్పింటే బాగుండేది. అందరిది చెప్పొచ్చు కదా రమ్మ గారు. ఒకరిది చెప్పి జస్ట్ ఇక్కడ వరకు అనేసి ఆపేసినారంటే ఏమంటే కొట్టుకొని చావండి మీరు ఏడన్నా పోండి, మాకు నెక్స్ట్ సీజన్ కి హైప్ రావాలనేసి ఆ ఒక్క ఉద్దేశమే కదా. ఇది వాళ్ళ ఏదైతే వాళ్ళ ఛానల్ లేదంటే వాళ్ళ ఇది ఉందో దాన్ని మెప్పు పుంజుకునేదానికే కదా. ఒక అలిగేషన్ వేస్తే వాళ్ళు కొట్టుకుంటే మన దానికి వ్యూస్ వస్తాయి. ఈ వ్యూస్ కాన్సెప్ట్ పక్కన పెట్టాలని నేను అంటా. అందరూ వ్యూస్ కోసమే ఉన్నారండి నాకు తెలిసినంతవరకు అయితే. వ్యూస్ కోసమే ఉండాలన్నప్పుడు నిజాన్ని చంపేసి వ్యూస్ కోసం బతుకుతా ఉన్నారంటే ఇంకా శవాల మీద పేలాలు వేసుకునే రకాలు చాలా మంది అలా చేస్తున్నారు. రివ్యూవర్సే కాదు, చాలా మంది ఒకరిని నాశనం చేసి బతకాలని చూస్తున్నారు. అగ్ని పరీక్ష చంద్రకళ గారు ఏదో చెప్తున్నారు. అగ్ని పరీక్ష కొనామి
అగ్ని పరీక్ష అగ్నిపరీక్ష కోసం అగ్నిపరీక్ష కోసం అంటే 5 నుంచి 1 1 month month or 2 months or 2 months అయితే ముందే బిఫోర్ అంటే ఇంపాక్ట్ ఏమంటే ఉండేది ఇంకా కదా. చాలా అగ్ని పరీక్ష ఇంపాక్ట్ హైప్ ఉండేది. కోసం అనుకుంటే అగ్ని పరీక్ష హైప్ అదే కోసం అదే అనుకుంటే అదే కొంచెం ముందు రిలీజ్ చేసి ఉండాల్సింది. ఆల్రెడీ సెలక్షన్ అయిపోయింది కదా, ఇప్పుడు ఏముంటది అంటున్నా. జీడీ అయిపోయినాక షూటింగ్ దీనికి నా దగ్గర ఆన్సర్ ఉంది చంద్రకళ గారు. వాళ్ళు యాక్చువల్ గా వాళ్ళ ప్లాన్ ఏమంటే లాస్ట్ టైం ఏదే కామనర్ గెలిచే కొందికి అగ్ని పరీక్షకి 1,00,000 అన్నీ వచ్చేస్తాయి, మనకు హై పెరిగిపోతుంది అనేసి, దాన్ని హై పెరిగిపోతుంది అనే దాన్ని కూడా ఎగ్జాంపుల్ చెప్తాను. వాళ్ళు ఒక చోట కాకుండా మొత్తం అన్ని స్టేట్స్ లో అగ్ని పరీక్ష ఓపెన్ అని చెప్పారు, అయినా ఎక్కడ ఏమి రాలా. కాబట్టి వీళ్ళు ఇంకేం చేసినారంటే ఇది అవ్వలేదు, ఇప్పుడు మనము టెలికాస్ట్ చేస్తున్నాం. ఇంతకుముందు హాట్స్టార్లో టెలికాస్ట్ చేసేవారు, ఎవరో కొంతమంది చూసేవాళ్ళు. మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ చూశారు, కొంతమంది చూశారు. ఇప్పుడు అలా కాదు, మా టీవీలో కూడా చేస్తున్నాము. అందుకని చెప్పేనేమో అక్కడ వాళ్ళు స్టార్ వరకే పెట్టారు, బుక్ స్టార్ అదే హాట్ స్టార్ అని పెట్టలే వాళ్ళు. హాట్ స్టార్ అని పెట్టింటే వేరే విధంగా ఉండే ఆ బుక్ లో. సో ఇవన్నీ అయితే ఏమంటే హైప్ క్రియేట్ చేయడానికి ఆ స్టార్ మాలో వస్తుంది అనే దానికోసం ఏమన్నా చేస్తున్నారేమో అని అనిపిస్తోంది చంద్రకళ గారు, మీరన్న దానికి. నా ఒపీనియన్ అది. గుణ గారు, నాకు ఒక్క డౌట్ ఉంది మీ ఒపీనియన్ ఇక్కడ, గౌరవిస్తానండి, చిన్న నా క్లారిటీ. ఒపీనియన్ అది. ఓకే గుణ గారు, ఇక్కడ నాకు ఒక చిన్న డౌట్ ఉంది. శ్రీనివాస్ గారు మీరు కూడా చెప్పండి, మీరు కూడా చెప్పండి. ఇప్పుడు అగ్ని పరీక్షకి సెలెక్ట్ అయినప్పుడు నాగా మీద కూడా నాకు మంచి ఒపీనియన్ ఉంది, అబ్బాయి వస్తే బాగుండు బిగ్ బాస్ లో కానీ అనిపించింది. కానీ ప్రియా కంటే నాగా బెటర్ కదా అనిపించింది నాకు. కానీ అమ్మాయి కాబట్టి నాగాని పక్కన పెట్టేసి ప్రియాని పంపించారా? ఎందుకంటే అమ్మాయిలకు ఎక్కువ ఇది అని వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుందని నాకు అర్థమైంది. ప్రియా కంటే నాకు నాగా వచ్చుంటే బాగుండు, ఎందుకంటే వాళ్ళల్లో వాళ్ళు గొడవ పెట్టుకున్నారు ఉన్న 3 వారాలు 4 వారాలు, అది వాళ్ళు ఓనర్స్కి ఉన్నప్పుడు. అదే నాగా ఉంటే అందరినీ సమంగా కొంచెం కూల్గా మాట్లాడి కొంచెం అది కాదు ఇట్లా ఉండాలి ఇలా ఉండాలి చెప్పగలిగేంత కెపాసిటీ ఒక్క ఉంది నాగా. నిమిషం ఉండండి, ఒక్క నిమిషం. లక్ష్మి గారు దివ్య ఆట ఇష్టపడతారు, స్మైలీ గారు. కళ్యాణ్ తనుజ గురించి డే 1 నుంచి కూడా తన ఒపీనియన్ ఇదే విధంగా చెప్పేవాళ్ళు. ఇప్పుడు ప్యానెల్లో వాళ్ళ ఒపీనియన్ వాళ్ళు చెప్పేటప్పుడు మనం పూర్తిగా మనము ఖండించలేం కదా, ఎవరి ఒపీనియన్స్ వాళ్ళు చెప్పడానికే కదా ప్యానెల్కి వస్తారు. గేమ్ అయిపోయిన తర్వాత బిగ్ బాస్ లో ఆమెకి ఎవరి ఇష్టము, ఇప్పుడు ఆ 65% ఓటింగ్ అనే థంబ్నెయిల్ పెట్టడం వల్ల ఆమె ఒపీనియన్స్ ఆమె చెప్తున్నారు. అది అర్థం చేసుకోవాలి అన్నది నా అభిప్రాయము. అఫ్ కోర్స్ 65 అంటే కళ్యాణ్ విన్ అయ్యాడండి. ఇప్పుడు మా అట్లాంటి వాళ్ళు ఓట్లు కూడా కళ్యాణ్కి పడ్డాయి. లాస్ట్ వీక్ లో అయితే ఇమాన్యుయల్, సంజన ఫ్యాన్స్ అందరూ కూడా ఎలాగూ వీళ్ళు గెలవరు కాబట్టి మనకు కళ్యాణ్ వస్తే బాగుంటుందిలే అన్నట్టు వేసి గెలిపించినారు. గెలవడంలో ఎవరికి ఎటువంటి క్వశ్చనింగ్ లేదండి స్మైలీ గారు. ఇక్కడ కళ్యాణ్ కూడా ఇక్కడ ఏం అనడం లేదు గుణ గారు. అగ్ని పరీక్ష అనే షో హిట్ కావాలని వాంటెడ్ గా ఇది ఒక సాకుగా తీసుకొని వై ఓన్లీ కళ్యాణ్ 65% కళ్యాణ్కి మాత్రం వచ్చిందని చూపెట్టేదానికన్నా అట్లీస్ట్ రన్నర్ అప్ ది ఓటింగ్ చూపిస్తే బాగుంటుంది కదా అని ఆ మేనేజ్మెంట్ గురించి మాట్లాడుతున్నారు, అర్థం చేసుకోవాలి మీరు. రమ్మగారు యాక్చువల్లీ రన్నర్ అప్ ఓటింగ్ రివీల్ చేశారు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ తనుజాకి 20% అని చెప్పారు అనుకుందాం. ఇంకెన్ని లైవ్లు నడుస్తాయి? అసలు మీరు ఇట్లా అంటున్నారు, తనుజ ఫ్యాన్స్ అయితే తనుజనే విన్నర్ అని వాళ్ళు ఫిక్స్ అయిపోయారు. రమ గారు ఒక్క నిమిషం, నేను అనేది ఏంటంటే ఎన్ని లైవ్లు జరుగుతాయని పక్కన పెడితే బిగ్ బాస్ న్యూట్రాలిటీ అంటే ఒక అతన్ని చెప్పేసి అలిగేషన్ పక్కన పెట్టేస్తే క్లీన్ గా 1 2 3 4 5 ఓటింగ్ పెడితే సో ఓకే ఇలా వచ్చిందా, నెక్స్ట్ బిగ్ బాస్ చూసేవాళ్ళు దానికి ఒక గైడెన్స్ ఒక పాయింట్ పెట్టుకుంటారు. ఓహో మనం లైక్ చేసిన వాళ్ళకి ఈ పర్సంటేజ్ చేశారు కాబట్టి మనం చూడకపోవచ్చు, లేదంటే వేరే విధంగా ఉండొచ్చు. జస్ట్ ఒక అలిగేషన్ వదిలేస్తారు. 65 అనేది కదండి, ఎందుకు లేదు, కన్నడ